ఎప్పుడైతే ఆ పాపిస్టి బూత్ చిత్రాలు చూడటం మొదలుపెట్టానో నా చదువు మొత్తం కోల్పోయాను. చదవాలని బుక్ సబ్జెక్టు నేను బుక్ ఓపెన్ చేస్తే కళ్ళ ముందు కూడా ఆ బూత్ చిత్రాలే. అలా వస్తూ నా చదువులో ఘోరంగా ఫెయిల్ అయిపోయాను. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను. నా తల్లిదండ్రులకి దుఃఖకరంగా శాపంగా కొని తెచ్చాను. దీనంతటి కారణం ఆ పాపిస్ట్ బూత్ చిత్రాలే. అలాంటి జీవితంలో నేను జీవిస్తున్నప్పుడు కలవరి మహోత్సవాలు ఖమ్మంలో జరుగుతున్నాయి. దేవుని వాక్యాన్ని 3 రోజులు విన్నాను. విని ఆ దేవుని అయ్యగారు చెప్పారు, రక్షించబడడానికి గల 6 లక్షణాలు చెప్పారు. ఆ వాక్యాలు నేను విని రాసుకొని వాటి ప్రకారం ఎంతో దేవుని ప్రార్థించి నా పాప రోత జీవితం నేను ఎంతో కన్నీటితో ప్రార్థించాను. తర్వాత నా హృదయంలో మార్పు, నెమ్మది, శాంతి కలిగింది. కొద్ది రోజుల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత జాబ్ దొరకలేదు. తర్వాత నాకు జాబ్ చూపించాను. ఎంతో బ్రతిమలాడాను దేవుని అడిగితే దేవుడు 4,000 జాబులు ఇచ్చారు. అనేకులు నశించిపోతున్నారు. వారికి దేవుని వాక్యాన్ని పంచాలని, కలవరసాలని నేను బలపరిచాను. ప్రతి సండే దైవసాయకులు తండ్రి వీడియో ద్వారా, క్లిప్పింగ్ ద్వారా వారి జీవితంలో ఎలాగ దేవుడు అద్భుత కార్యం చేశారో అలాంటి టెస్ట్ పైన కూడా 5 వర్షిప్లో చూపిస్తారు. అవి నన్ను ఎంతగానో బలపరిచినవి. ఈ విధంగా అందరూ బలపడాలని, ఆత్మీయంగా ఎదగాలని సాక్ష్యాలు కూడా బాగుంటాయి. ప్రతి సండే దేవుని శాఖలు వారి జీవితంలో ఎలాగ దేవుడు గొప్ప కార్యాలు చేశారో ఆ కార్యాలని నీ కళ్ళకు కట్టినట్టు దేవుని శాఖలో చూపిస్తారు. క్లిప్పింగ్ ద్వారా, వీడియో ద్వారా చూపిస్తారు అని వాళ్ళని నేను దేవుని సన్నిధికి నడిపించాను. 3 నడిపించాను. నన్ను ఆదరించిన మా దైవజనులకి నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. ఇంత ఘోర పాపిష్ట తనపులో పడిన నన్ను మార్చిన నా యేసు ప్రభుకి మహిమ ఘనత కలుగునుగాక. అందరికీ సలాం. నేను అన్నోరాలి. నేను ఒక చిన్న కంపెనీలో మంచి కంపెనీలోనే పని చేసేదాన్ని. నేను పని చేసే కంపెనీలో పెద్ద భయంకరమైన పాపం అంటే వ్యభిచారి పాపంలో పడిపోయిన అంటే ఎదువరకంటే ఆ పాపంతో ఇంకా నేను తాగుడు కూడా నాకు పాపం అంతా లాగింది. అంత పాపం ఎవరు చేయలేదు. నేను ఇక తాగుడు చేసుడు ఆ పాపితో నేను తాగేదాన్ని. నేను చేసిన పాపం వల్ల నా భర్తకు తెలిసి నీ బిడ్డలకి ఎట్లా నీ జీవితము, నీ బిడ్డ జీవితము మీరు ఎట్లన్నా చేసుకోండి అని వెళ్ళిపోయినరు. 12 సంవత్సరం పోయినరు. మా స్థితి కూడా ఇట్లా ఉందని నా బిడ్డలు హాస్టల్లో చేరిపోయి పాపము నా కుటుంబం నాశనం చేసేసింది. అంతవరకు వచ్చింది నా జీవితం. మా భర్తకి ఇది ఎప్పుడు తెలిసిందో, భర్త ఎప్పుడు ఇల్లు వదిలేసిపోయిండో అప్పుడే నాకు అందరూ వదిలేసి ఇచ్చి ఇది ఏంది తండ్రి సైతం నీకు నరికేస్తా అన్నాడు. నాకు ఆ పాపం ఎప్పుడు బయటపడిందో నాకు నా భర్త చీ అన్నాడు, మా బలగం చీ అన్నది, నా తండ్రి చీ అన్నాడు, నా బిడ్డలు చీ అన్నారు. మా పాపలు టీవీలో చూసి మంచి వాక్యాన్ని సతీష్ అన్న అంటమ్మా ఇక్కడ వాక్యాలు చెప్తున్నారు, చాలా బాగా చేస్తున్నారని ఒకరోజు టీవీలో చూసి అదే రోజు ఆదివారం తెల్లారి వచ్చి కలవరి టెంపకి వచ్చారు. అమ్మా నీవు దా అమ్మా, అన్న మాటలు ఇందో అమ్మా, సతీష్ అన్న మాటలు ఇందో అమ్మా, నీవు రావాలి చూడమ్మా అని మా పిల్లలు బతులాడితే కూడా రాలేరు. నాకు ఒక్కసారి ఏమైందో ఏమో టీవీలో చూసి నేను గదగద వణుకుంటా అది వచ్చిన. వాళ్ళకి తెలియకుండా వచ్చేసిన అయ్యా మాట్లాడిరు, ఎన్ని రోజులు నువ్వు పాపంలో ఉంటావు, ఉండొద్దమ్మా, నువ్వు బయటికి రా పాపం నుంచి,
నీ భర్తకు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. అబద్ధమైనటువంటి జీవిత విధానంతో మోసం చేసి పడేస్తున్నావు. ఇంటికి తాళం కప్పు వేసి బయటికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళావు అంటే చెప్పేవి అబద్ధాలు. ఏం చేస్తున్నావు? చెప్పేవి అబద్ధాలు. ఎంతమంది భర్తలను భార్యను మోసం చేయటం లేదు. భర్త మంచివాడు కాదు కాబట్టి, భర్త అమాయకుడు కాబట్టి ఎవరితో తిరిగినా ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పి పాపిష్టి జీవితాన్ని జీవించే భార్యలు ఎంతమంది లేరు? తిరుగుబోతుగా తిరుగుతూ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ, ఒకవైపు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, దేవుడిచ్చిన బలమును, దేవుడిచ్చిన సమస్తమును అనుభవిస్తూ దేవుని వైపుకు తిరగకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను చూస్తూ చూస్తూ ఉన్నాడు. కనికరముతో చూస్తున్నాడు, ప్రేమతో చూస్తున్నాడు. నీవు నీ వైపు కాక దేవుని వైపుకు తిరుగుతావని చూస్తున్నాడు, కానీ నువ్వు తిరగడల్లా. వినో, ఈ రోజు ఆ దేవుడు తన చేతికి ఒక రాయిని తీసుకున్నాడు. త్వరలో ఆ రాయితో దేవుడు నిన్ను కొట్టబోతున్నాడు. నా రోజు అస్సలు నాకు ఇట్లా గద వణికింది ప్రాణం. అయ్యా, నాకు ఇదే పాపంలో చచ్చిపోతానా, నేను మోరకదని, అయ్యా నేను పాపినయ్యా, నిజంగా సమయశ్రీలేగా నాకు అందరూ అయ్యా కొట్టని తిట్టనికి వచ్చినాడు, నాకు అందరూ వదిలేసారు. అయ్యా క్షమాపణ అయ్యా, నాకు క్షమించయ్యా, అయ్యా నీ రక్తంతో కడిగేనా. అయ్యా మాటలు రోజుకి ఇంత నాకు కళ్ళు తెరిసిపోయింది. నా లోపల అన్నది నా జీవితం పాపి జీవితం అని పరిశుద్ధి అలాగే ఇట్లా వచ్చేసింది. నాకు పర్మిట్ ఉన్న జీతం వదిలేసి వచ్చినప్పుడు నేను అక్కడి పని కూడా మానేసిన. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి దాటి రావాలి. ఇప్పుడైతే ఆ పాపంలోకి వెళ్ళి నేను దాటినాను. అయ్యా మాటలిని, నోటి బూరతోటి మాటలిని, అప్పుడే నా భర్త వచ్చేసిండు. అదే నెలలో మా పాపకు డ్యూటీ కూడా మంచి డ్యూటీ దొరికింది. యా డ్యూటీ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ దొరికింది. వాళ్ళంతా నా సెంట్రల్ మారాలని, నాలాగా ఇప్పుడు కూడి మందిరికి రావాలని, సంతోషంతో జీవించాలి ఈ భూమి మీద బతికినంత రోజులని 5 మాటలు కలవరుసలుగా బలపరిచాను. దేవుడు సమరే స్త్రీకి ఎట్లా పాపం బయట పెట్టిండో ఆ తీరుగా నన్ను దేవుడు నా పాపము కడిగి నాకు పరిశుద్ధురాలు చేసిండు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ సలాం అండి. నా పేరు వడ్లమూడి రాధాకృష్ణ అండి. నువ్వు ఒకప్పుడు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఫ్యామిలీ అండి మాది. నాకు లారీల వ్యాపారము, 5-6 లారీలు ఉండేయండి, 2 కార్లు, ఒక ఫైనాన్స్ కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ, కాంట్రాక్ట్లు, ఎన్ని రకాలుగా మంచి హోదాలో ఉంటూ రాజకీయాల్లో కూడా మంచి పేరున్న వ్యక్తిగా ఉన్న టైంలో అనుకున్న రీతిగా మా డ్రైవర్ లగేజీ కింద రెడ్ శాండిల్ కర్రలో సుమారు 1 టన్ను దాకా వేసుకొచ్చి పైన లగేజ్ వేసుకొచ్చి వస్తుంటే ఆ పోలీసులు పట్టుకుని మా డ్రైవర్ చేసిన తప్పుకి ఓనర్గా మీకు బాధ్యత ఉంది, ఆ డ్రైవర్ని పెట్టుకొని మీరే కనుక అవన్నీ మాకు తెలియదని నా పేరు కూడా ఇరికిచ్చి నన్ను నానా ఇబ్బందులు పెట్టారు. కోర్టు ఈ ఆస్తులు, ఆ లారీలు జప్తు చేయటము, ఈ ఆస్తులు జప్తు చేయటము, అన్ని రకాలుగా నానా ఇబ్బందులు పడ్డామండి. ఆ కేసు మూలాన ఆస్తుల రూపేణగా 2-3 కోట్లు నష్టపోయాము. నా ఆస్తి మొత్తం లేదు పోయిందండి. తర్వాత వెళ్తానికి ఛార్జీలు కూడా ఎత్తుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటి దగ్గరికి వెళ్ళినా ఏం అడుగుతామో నన్ను ఎడమేడం అయిపోయారండి. నేను హెల్ప్ చేసిన మనుషులు కూడా ఎడమేడం అయిపోయి నానా ఇబ్బందులు పడ్డామండి. సంవత్సరాలు
నానా రకాలుగా నరకం అనిపించామనుకోండి. అన్ని విధాలుగా పతనం అయిపోయానండి. ఆ కేసు నుంచి బయటపడలేక, జరుగుబాటు లేక జీరో స్థాయికి వచ్చేసామండి. బతుకు తీరు కోసం మన ఏదో పని చేయాలి అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఏదో చేసుకున్నామని చిన్న మా బంధువులు సైట్ ఉంటే దాంట్లో చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నామండి. దాంట్లోనే టీలు అమ్ముకున్నాము. స్థితికొచ్చామండి. ఈ రకంగా ఈ కేసుల గురించి బయట ఎలా పడాలని ఆ దిగులు పడతా ఉండగా అనుకోని రీతిగా సహోదరులు ఒక ఫ్రెండ్ మా ఇంటి పక్కనే ఉంటున్నారు, కానీ ఆయన కల్వర్ టెంపుల్కి వెళ్తారని నాకు తెలియదండి. అనుకోకుండా కలిసాము. కల్వర్ టెంపుల్కి రండి, మీకు ఏం సమస్యలు అంటే చెప్పానండి. అలాగే వచ్చాము. సతీష్ కుమార్ గారు వాక్యం చెప్తున్నారు. మేము వచ్చినప్పుడు మీలో ఎవరికన్నా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఉంటే నాతో ఏకీభవించండి ప్రార్థనలో అని చెప్పారు. అప్పుడు మేము మా సమస్యలన్నీ అసలు ఏడుస్తాను, కన్నీరు గారుస్తాను. ఆ సమస్యలన్నీ నేను ఈ టెంపుల్ దేవుడికి చెప్పుకున్నాను. మన మందిరంలో చేసే ప్రార్థన ప్రతిదీ కూడా దేవుడు ఉంటాడు అని మన దైవజనులు సతీష్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగిందండి. ఆ రోజు విన్నాక మాకు కొంత ధైర్యం వచ్చి ఆ ప్రార్థనలో నేను కూడా ఏకీభవించానండి. ఇక్కడి నుంచి ప్రార్థన చేయించుకుని వెళ్ళామండి. ఆ కేసు కొట్టేశారు. అనుకోని రీతిగా ఆశ్చర్యంగా అనమాట. ఇది ఎవరిని అడిగిన ఇది పోదు, నువ్వు బతికినంత కాలం ఉంటుంది నువ్వు అని అనేవాళ్ళని. ఈ చిత్రం ఏంటి, కేసు బెయిల్కి పెట్టుకుంటే కేసు కొట్టేయటం ఏంటి? నేను 15-20 ఏళ్ళ నుంచి నేను లాయర్ని చేస్తున్నానమ్మా, కానీ ఇటువంటి కేసు నేను చూడలేదు. నువ్వన్నట్టే మీ దేవుడు మీకు అద్భుతం చేశాడని అన్నాడు లాయర్ గారు. 16 సంవత్సరాలుగా కొట్టిపోయిన కేసు దేవుని వల్ల కేసు కొట్టేశారు. ఆ రోజు దైవజనులు ప్రార్థన చేయించుకెళ్ళటం మాకు చాలా మేలు జరిగిందండి. అలా మరి దేవుడు ఆశ్చర్యంగా మాకు పట్ల ఆ కేసు నుంచి బయటపడేశారండి. 16 సంవత్సరాల నుంచి ఈ కేసు గురించి ఎన్నో ఇబ్బందులు పడిన దేవుడు మమ్మల్ని ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఇడిపించి మమ్మల్ని ఈ ఉన్నతమైన స్థితిలో మరలా దేవుడు ఉంచాడు. మాకు మందిరం రావడానికి దేవుడు కారిచ్చాడు. మా కుటుంబం మొత్తం కూడా దేవుని తెలుసుకున్నామండి. రెగ్యులర్ గా కలవర మందిరానికి వస్తూ మేము ఇప్పుడు 10 ఫ్యామిలీని దేవుని నడిపిస్తున్నామండి. ఇంకా నడిపించాలని ఆశపడుతున్నామండి. మా సమస్యల కోసం భారంగా ప్రార్థించిన దైవజనులు సతీష్ కుమార్ గారికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగునుగాక. అద్భుతమైన సాక్ష్యాలు ఇప్పటి వరకు మనం వీక్షించాం. మొదటిగా యవ్వన ప్రాయంలో చక్కగా చదువుకోవాల్సినటువంటి తమ్ముడు యవ్వన ప్రాయంలో బూతు సినిమాలకు అలవాటు పడి ఇంటర్నెట్లో కూర్చొని చూస్తున్న బూతు చిత్రాల వల్ల, బూతు బొమ్మల వల్ల తన తలంపులను కళ్ళను పాడు చేసుకొని చదువు పట్ల కనపరచవలసినటువంటి శ్రద్ధ కనపరచలేక ఆఖరికి ఎప్పుడూ ఫెయిల్ కానటువంటి వ్యక్తి తన కళ్ళను, తలంపులను, శరీరాన్ని మలినం చేసుకోవడం బట్టి తన చదువు పాడైంది, బ్రతుకు పాడైంది. బహుశా ఈరోజు మన మధ్య ఉన్నారేమో. ఒకప్పుడు బూతు సినిమాలు చూడడానికి చాలామంది కుర్రవాళ్ళు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి గంటకి ఇంతని చెప్పి ఇచ్చి మరీ బూత్ సినిమాలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లోనికి బూత్ సినిమాలు వచ్చేసినాయి. మీ సెల్ ఫోన్లోనే ఈ పాపిష్టి
దృశ్యాలు చూసేటటువంటి టెక్నాలజీ ఈరోజు ఉంది. మీ చేతుల్లో, మీ పాకెట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారానే మీ తలంపులను, చూపులను పాడు చేసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే దయచేసి గమనించండి. బైబిల్ సెలవిస్తున్న మాట, నీ దేహమునకు దీపము నీ కన్ను. ఆ కన్ను పాడైనట్లయితే, నీ కళ్ళు పాడైనట్లయితే నీ దేహం అంతయు చీకటిమయమవుతుంది. ఒక ప్రశ్న వేస్తున్నాను, మన మధ్య ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా కళ్ళు పవిత్రమైనవి, నా చూపులు పవిత్రమైనవి, అపవిత్రమైన వాటిని చూడడానికి నా కళ్ళు ఇష్టపడవు? అది ఆత్మీయత, అది పరిశుద్ధమైన జీవితము, అది క్రీస్తు రక్తంలో కడగబడిన జీవితము. ఒకవేళ ఈరోజు నీ కళ్ళల్లో కామము, నీ తలంపుల్లో పాపము ఉన్నట్లయితే ప్రభువు సన్నిధిలో మొరపెట్టు, క్షమాపణ కోరు, ఆయన అనుగ్రహించు, పరిశుద్ధతను పొందుకో. ఈ తమ్ముడు ఆ పాపంలో ఉన్నంత వరకు జయ జీవితాన్ని చూడలేకపోయాడు. ఎస్, పాపంలో జీవించేంత వరకు, పాపానికి నీ శరీరంలో తావు ఇచ్చేంత వరకు జయ జీవితాన్ని, విజయాన్ని నువ్వు చూడలేవు. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. నీ జీవితంలో దినదినము నువ్వు పతనమైపోతూనే ఉంటావు. కారణము, నీ కళ్ళు పాడైనాయి, తలంపులు పాడైనాయి, ఇప్పుడు ఒళ్ళు పాడవుతుంది. నీ శరీరము దేవుని ఆలయము, దాన్ని పాడు చేసుకుంటూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు అనేది వాస్తవం. ఉన్నారా మన మధ్య కళ్ళను, తలంపులను, ఒంటిని పాడు చేసుకుంటున్న వాళ్ళు? అయితే ఈరోజు ఖచ్చితంగా ప్రభువు సన్నిధిలో క్షమాపణ కోరండి. నా ప్రభువు నీ తలంపులను, నీ అపవిత్రమైన చూపులను, నీ శరీరాన్ని బాగు చేయటానికి, పరిశుద్ధపరచడానికి చాలినవాడు. ఆ తమ్ముడు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యమే తనలో ఉన్న పాపాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా ఆ వాక్యమే తన పాపం పైన జయ జీవితాన్ని కూడా అనుగ్రహించింది. ఆ వాక్యమే ఈరోజు మీ మధ్య ప్రకటించబడుతుంది. ఏ వాక్యం అయితే ఈ కుర్రవాణి జీవితాన్ని పరిశుద్ధపరిచిందో, బాగు చేసిందో, ఆ వాక్యమే ఈరోజు మీరు వింటున్నారు. కనుక మీ జీవితాన్ని కూడా ప్రభువుకు అంకితం చేసినట్లయితే ప్రభువు కనికరిస్తాడు. ఎప్పుడైతే తన జీవితంలో క్రీస్తుకు చోటిచ్చాడో, తల్లికి తండ్రికి దుఃఖాన్ని మిగిల్చాడో, క్షమించండి, ఎప్పుడైతే దేవుని వాక్యానికి చోటిచ్చాడో, తన జీవితంలో మార్పును పొందుకున్నాడో, అతను ఒక చిన్న ఉద్యోగాన్ని కూడా పొందుకున్నాడు. ఆ ఉద్యోగంలో 4,000 రూపాయలు జీతం వస్తూ ఉంటే, అంత తక్కువ జీతం అయినప్పటికీ కూడా నా జీవితాన్ని మార్చినటువంటి ఈ వాక్యము ఎంతమందినైనా మార్చగలదని చెప్పి అంత తక్కువ జీతంలో కల్వరీశ్వరాన్ని 2 సార్లు బలపరిచి తనకున్నటువంటి బాధ్యతను నెరవేర్చాడు. ఒకవైపు అపవిత్రంగా జీవిస్తున్న సహోదరుడా, ఈరోజు నీ జీవితాన్ని దిద్దుకో. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నావు. ఈ పాత హృదయంతో, ఈ పాడు జీవితంతో నూతన సంవత్సరంలోనికి వెళ్ళి ఆ సంవత్సరాన్ని కూడా ఎందుకు పాడు చేసుకుంటావు? రాబోయే 29, 30 ఈ 2 రోజులు ప్రాముఖ్యంగా మన కల్వరి టెంపుల్లో ప్రత్యేకంగా దేవుడు పరీక్షించు వేళ. సాధారణంగా పరీక్షలు పెడతారు సంవత్సరపు ముగింపులో. దేవుడు కూడా పరీక్షించాలి, మన జీవితాలను పరిశోధించాలి అని ఆశిస్తున్నట్లయితే ఆ పరీక్షలో మనం పాస్ అవ్వగలమా? కాబట్టి సంవత్సరపు ముగింపులో కల్వరి టెంపుల్ సభ్యులు మనం అందరం పరీక్షలో పాల్పంచుకుందాం. ఆ పరీక్షలో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆ పరీక్షలో ఒకవేళ లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకొని నూతన సంవత్సరంలోనికి నూతన వ్యక్తులుగా వెళ్ళడం అది ఎంతైనా ఆశీర్వాదం. ఎవడైనాను కొత్త బట్టలకు పాత మాచిక వేస్తాడా? వేయడు. కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోస్తాడా? పోయడు. నూతన సంవత్సరాన్ని పాత జీవితంలోనికి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆ నూతన సంవత్సరం కూడా పాత రోత సంవత్సరంగా మారుతుంది. నా ఆశ మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలోనికి నూతన శక్తితో, నూతన హృదయంతో, నూతన బలముతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఇది మీకోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సిద్ధపాటు కూడికలు.
రాబోయే 29, 30వ తారీఖున తప్పక మేము పాలు పంచుకుంటాము అన్నవారు చేయి చూపిస్తారా? తప్పక మేము పాలు పంచుకుంటాము, మేము కూడా సిద్ధపడతాము నూతన సంవత్సరం కోసం అన్నవారు చేయి చూపిస్తారా? ఈ 2 రాత్రులు కొంచెం మీకు ఇబ్బంది అయినప్పటికీ పాలు పంచుకొని ఖచ్చితంగా మీ జీవితాల్లో అందుకు తగినటువంటి మేలును, అద్భుతమైనటువంటి సంవత్సరంలోనికి అద్భుతమైన హృదయంతో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ తమ్ముడు తన పాత జీవితాన్ని విడిచిపెట్టి, రోత జీవితాన్ని విడిచిపెట్టి తనను బాగు చేసిన వాక్యాన్ని లోకానికి అందించాలి. 2 కార్యక్రమాలు కల్వరి స్వరం ద్వారా బలపరిచాడు. మంచిది. ఒకవేళ ఇప్పటికీ మీరు బాగుపడినట్లయితే మిమ్మల్ని బాగుపరిచిన, పరిశుద్ధపరిచిన వాక్యాన్ని లోకానికి అందించే ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. 2వ సాక్ష్యం మనం చూసాం. ఒక సహోదరి ఎటువంటి భయంకరమైన జీవితం జీవించిందో ధైర్యంగా సాక్ష్యాన్ని ఇచ్చింది. ఎస్, మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు చెప్పడానికి ధైర్యం కావాలి. అందులో ఇలాంటి సాక్ష్యం చెప్పడానికి మరింత ధైర్యం కావాలి. తనకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? వినండి. పాపము చేయడానికి ధైర్యం ఉన్నప్పుడు, భర్తను మోసం చేయడానికి ధైర్యం ఉన్నప్పుడు, పిల్లల జీవితం నాశనం అయిపోతుందని తెలిసి కూడా ఆ పాపాన్నే కొనసాగించడానికి ధైర్యం ఉన్నప్పుడు, ఆ భయంకరమైన పాపము నుంచి దేవుడు విడిపించినప్పుడు, తన కుటుంబాన్ని నిర్మించినప్పుడు ఆ సాక్ష్యం చెప్పడానికి ధైర్యం చాలదా? ఆ సాక్ష్యాన్ని ప్రజలకు తెలియచేయడానికి ధైర్యం సరిపోదంటారా? ఈ సహోదరి ధైర్యం చేసింది. తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీ భార్యను మోసం చేసే భర్తగానో, భర్తను మోసం చేసే భార్యగాను ఉన్నట్లయితే ఆ జీవితము నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నీ భర్తను, నీ భార్యను, బిడ్డలను దూరం చేస్తుంది. నీ పాపమే నిన్ను ఏకాకిగా మారుస్తుంది. దిక్కులేని, దిక్కు మాలిన జీవితాన్ని దాపరింప చేస్తుంది. ఈ సహోదరి ఆ స్థితికి చేరినప్పుడు కల్వరి టెంపుల్ నడిపించబడింది. కల్వరి టెంపుల్లో ప్రకటించబడిన వాక్యము ఇంత భయంకరమైన పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి సహోదరిని మార్చింది. ఈ సమయంలో ఒక్క మనవి చేస్తున్నా, నువ్వు ఎంతటి పాపివైనా, ఎంత ఘోరమైన పాపములో కూరుకుపోయిన వ్యక్తివైనా, నిన్ను విడిపించుటకును ఆ ఊబిలో నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయటానికి విశ్వసించినట్లయితే ఈ రోజే నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయి. ఆ సహోదరి తన జీవితాన్ని మార్చుకుంది. తన భర్త తిరిగి వచ్చాడు, బిడ్డలు సంతోషించారు, కుటుంబముగా ఇప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. అంతేకాకుండా నన్ను మార్చిన ఈ వాక్యాన్ని నాలాంటి వారిని మారుస్తుందనే కృతజ్ఞతాభావంతో కల్వరి స్వరము ద్వారా అనేక లక్షల మందికి ఈ క్రీస్తును పరిచయం చేసే ప్రయత్నం చేశాను. మార్పు చెందిన సహోదరి సహోదరులు, మన మీద బాధ్యత ఉంది. మనల్ని మార్చిన దేవుడు ప్రతి ఒక్కరిని మార్చగలడు. వారికి మనల్ని మార్చిన దేవుణ్ణి పరిచయం చేయాల్సిన బాధ్యత ఉంది. కనుక మీరు కూడా ఈ విధంగా మిమ్మల్ని మార్చినటువంటి దేవుణ్ణి మీరు పనిచేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, నివసిస్తున్న చోట మీ తోటి వారికి క్రీస్తును పరిచయం చేయండి. 3వ సాక్ష్యం మనం చూసాం. 16 సంవత్సరాలుగా కోర్టులో కేసు ఉండి ఆ కేసు నుంచి బయటపడడానికి ఏ దారి కనిపించక బాగా బతికినప్పటికీ ఆఖరికి టీ అమ్ముకోవలసినటువంటి స్థితికి ఆ కుటుంబం చేరింది. ఎంతో దీనమైన స్థితి, కన్నీరు మున్నీరైనటువంటి స్థితి. ఉన్నారా మన మధ్య? అయ్యా, నేను చేయని నేరానికి అన్యాయంగా నాకున్న ఆస్తిని కోల్పోవాల్సి వచ్చింది, ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది, వ్యాపారంలో నష్టపోవాల్సి వచ్చింది, కష్టాలు పాలవ్వాల్సి వచ్చింది, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వచ్చింది. అటువంటి సమయంలో ఈ కుటుంబంలో దేవుడు చేసిందంటే 16 సంవత్సరాలుగా ఏ ఒక్కరూ కూడా ఆ కోర్టు కేసును కొట్టివేయలేకపోయారు. కానీ ఎవరో ప్రేమతో వారిని కల్వరి టెంపుల్కి ఆహ్వానించారు. పీకల్లోతు కష్టంలో ఉన్నటువంటి కుటుంబము కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు వారితోనే మాట్లాడాడు. దీర్ఘకాలంగా సమస్యలతో అల్లాడిపోతున్నారా? అయితే ప్రార్థన చేద్దాం, మన ప్రభువు జవాబిస్తాడు అని సేవకునిగా నేను పిలిపించినప్పుడు వారు ఆ పిలుపును అంగీకరించారు, ప్రార్థనలు ఏకీభవించారు. ఆశ్చర్యకరంగా దేవుడు 16 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను కొట్టివేశాడు. ఉన్నారా మన మధ్య? సుదీర్ఘకాలముగా సమస్యలతో అల్లాడిపోతున్నవారు, అది ఏ సమస్య అయినా కావచ్చు. ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, బిడ్డలతోనూ, భర్తతోనూ, భార్యతోనూ సమస్య, బంధువులతోనూ సమస్య,
ఉద్యోగం చేస్తున్న చోట తోటి ఉద్యోగులతో సమస్య, వ్యాపారం చేస్తున్నప్పుడు తోటి పార్ట్నర్స్తో సమస్య. ఎవరిని బట్టి దేనిని బట్టి నువ్వు చాలా కాలంగా సమస్య గుండా కన్నీటి గుండా వెళుతున్నావో ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం కలిసి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలు ఏకీభవిస్తే ఆ ప్రభు ఈ కుటుంబం జీవితంలో చేసిన అద్భుతాన్ని మీ కుటుంబంలో కూడా చేయగలడు. మరలా వారు పోగొట్టుకున్న దాన్ని స్లోగా తిరిగి పొందుకుంటున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దర్శించాడు. వారు అంటున్నారు, మేము రావటమే కాదు 10 కుటుంబాలను ప్రభు సంధికి నడిపిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ప్రేమించిన ఒక సహోదరుడు వీరిని మందిరాన్ని నడిపించాడు. కష్టాల్లో ఉన్న వారిని ప్రభు సంధికి నడిపించారు. సహోదరులు అడుగుతున్నా, మన చుట్టూ కష్టాల్లో ఎంతమంది లేరు? ఇరుకు ఇబ్బందులలో ఎంతమంది లేరు? వ్యాధి బాధలలో ఎంతమంది లేరు? వారిని బాగు చేయగలిగిన వారు ఎవరు? వారి జీవితాల్లో వెలుగు నింపగలిగిన వారు ఎవరు? వారి జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని ప్రసాదించగలిగిన వాళ్ళు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సత్యము నీకు తెలుసు, ఆ వాస్తవము నీకు తెలుసు. ఒక రోగి రోగంతో అల్లాడిపోతున్నాడు. నీ దగ్గర మందు ఉంది, ఆ మందు మాత్రం నువ్వు ఇవ్వటల్లా. ఆ మందును మాత్రం అతనికి ఇచ్చి బాగుపడాలని కోరుకోవటల్లా. అడుగుతున్నా, మందు నీ దగ్గర ఉంది, ఎదురుగున్న రోగి అల్లాడిపోతున్నాడు రోగంతో, ఆ మందు మాత్రం ఇవ్వకుండా దాచిపెట్టినట్లయితే నువ్వు మంచివాడివేనా? నువ్వు గుణవంతుడివేనా? నీలో ఏమైనా మానవత్వం ఉందంటారా? ఒక్కసారి ఆలోచించండి. నీ దగ్గర నీళ్లున్నాయి, ఎదుటి వ్యక్తి దాహంతో అల్లాడిపోతున్నాడు, ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి, నీళ్లు మాత్రం ఒక చుక్క నువ్వు ఇవ్వటం లేదు. అడుగుతున్నా, మంచివాడివా? మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యము, రోగంతో అల్లాడిపోతున్న వ్యక్తికి నీ దగ్గర మందు ఉన్నప్పటికీ ఇవ్వకపోవడం, దాహంతో అల్లాడిపోతున్న, ఆకలితో అల్లాడిపోతున్న వ్యక్తికి నీ దగ్గర ఉన్నటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వకపోవడం మానవత్వం కాకపోయినట్లయితే ఎంతకంటే బహుదారుణమైందేంటో తెలుసా? ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు, ఆ నరకంలో కాలిపోబోతున్నాడు, నిరంతరము నరకంలో ఏడవబోతున్నాడు. ఆ నరకానికి వెళ్ళవలసిన అవసరం లేనే లేదు. ఎందుకని? దానికి మందుంది. ఆ మందే ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆ నరకానికి వెళ్ళవలసిన అవసరం లేనే లేదు. ఎందుకని? ఆ నరకం నుంచి తప్పించే మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు. అది నీకు తెలిసి కూడా నువ్వు చెప్పకపోవడం మానవత్వమేనా? తెలిసి కూడా తెలియచేయకపోవడం ధర్మమేనా? ఒకసారి ఆలోచించండి. ఈ తండ్రిని, ఈ తల్లిని ఓ సహోదరుడు ప్రేమతో కల్వరి టెంపుల్కి ఆహ్వానించగా ఈ కుటుంబం ఎంత మేలు చూసిందో, ఇప్పుడు ఎంత సమాధానంగా ఉందో వారు చెప్పిన సాక్ష్యంలోనే మనం చూసాం. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. వారిని ప్రభు సంధికి నడిపిస్తే ఎంత బాగుంటుంది. ఒంటరిగా వస్తున్నావు, ఒంటరిగా వచ్చి వెళ్ళిపోతున్నావు. అడుగుతున్నా, ఇది ధర్మమా? అడుగుతున్నా, ఇది న్యాయమా? ఈరోజైనా కనీసం ఓ తీర్మానం తీసుకోండి. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నావు. ఆ నూతన సంవత్సరంలో నాతో పాటు మరొకరిని ప్రభు సంధికి తీసుకొస్తాను. ఎప్పుడైతే వీరి జీవితం కుదుట పడిందో, ఆ కష్టాల్లోంచి ఒక్కొక్కటిగా బయటపడ్డారో, వారు ఏం చేశారో తెలుసా? చెప్తున్నారు, కుటుంబ సమేతముగా కల్వరి టెంపుల్కు వస్తూ బహు సంతోషిస్తున్నాం. కృతజ్ఞతగా 2 సార్లు కల్వరి స్వరాన్ని బలపరిచాము. మమ్మును మార్చిన, మా జీవితాల్లో వెలుగును నింపిన ఈ జీవము కలిగిన దేవుడు లోకానికి తెలియాలి. కాబట్టి 2 సార్లు కల్వరి స్వరాన్ని బలపరచడం జరిగింది. ఈ సాక్ష్యాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటి? మమ్మును మార్చిన మా దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేస్తున్నాం. ఈ బాధ్యత మీరు కూడా స్వీకరించండి. మనల్ని మారుస్తున్న దేవుణ్ణి లోకానికి మీరు పరిచయం చేయాలి. అలా పరిచయం చేసే ప్రక్రియలో ఒకటి వ్యక్తిగతంగా ఎంతమందిని ప్రభు సంధికి నడిపించగలరో, ఎంతమందికి క్రీస్తును పరిచయం చేయగలరో అంతమందికి క్రీస్తును పరిచయం చేయండి. అదే సమయం లక్షల కొలిదిగా ఎంతమందికి మీరు సువార్తను అందించగలరో కల్వరి స్వరం ద్వారా అందించే ప్రయత్నం చేయండి. మంచిది. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా? ఇంత చలిలో పొద్దుటే లేచి స్నానం చేయకుండా, ముఖం కడగకుండా ఎవరైనా వచ్చారా? అలాంటి వారు మీరు కానే కాదు. ఇంత ఎర్లీగా మీరు వచ్చారు, నిజంగా అద్భుతం. బయట వాతావరణం బాగా చలిగా ఉంది, చలిలో వణుక్కుంటూ మీరు రావడం నిజంగా అద్భుతం. అలా వచ్చిన వారిలో ఫస్ట్ టైం ఎవరైనా వచ్చారా? వస్తే ఒకసారి లేచి నిలబడతారా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్.
థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్స్ అమ్మా. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఫస్ట్ టైం వచ్చిన వారికి ఒక 10 మంది లేచి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, వారిని అభినందించండి. మన మందిరానికి ఫస్ట్ టైం వచ్చారు, అదే సమయంలో వారెంతో శ్రద్ధతో మన మందిరానికి వచ్చారు. అందరూ లేచి నిలబడండి, ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, కలిసి ప్రార్థన చేద్దాం. అది సుదీర్ఘమైన వ్యాధి కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మరేదైనా కావచ్చు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు జవాబిస్తాడు. సహోదరులు సహోదరులు, ఒక్క ముక్కలో ఒక్క మాటలో మీ ప్రక్క వారికి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ మీ అవసరాన్ని తెలియజేస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఏ ఒక్కరు ఒంటరిగా ఉండకండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎముకలు కొరికే చలిలో నీ బిడ్డలు నిన్ను, నీ సన్నిధిని ప్రేమించి ప్రార్థన చేసేవారిగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా నీ సన్నిధికి రావడం నాయన గొప్ప ధన్యత. వచ్చిన వారు మరొకరి కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. మా కష్టాలకు, మా కన్నీటికి ఈ లోకంలో ఏ ఒక్కరూ జవాబు ఇవ్వలేరు. కానీ జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నీ ఒక్కడు మాత్రమే. నాయన, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. పాపము నుండి బయటపడాలి ఆశ ఉంది కానీ నాయన పాపమును జయించలేని స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే అటు వారిని దర్శించండి. ఈరోజే ఆ పాపము నుండి విడిపించండి. పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని తీర్చండి. భర్తను లేక భార్యను మోసం చేస్తూ, తల్లిని లేక తండ్రిని మోసం చేస్తూ నాయన పాపములోను వ్యభిచారంలోనూ జీవిస్తున్న వారు ఉన్నట్లయితే ఆ జీవితం నుంచి వారిని ఈరోజే విడిపించవలసిందిగా కోరుతున్నాను. నాయన, కష్టాల్లో, కన్నీళ్లలో, అనారోగ్యంలో, వ్యాధి బాధలో, అప్పుల బాధల్లో, కోర్టు కేసుల్లో, నష్టాల్లో ఇరుక్కుని పోయిన వారు ఎవరైనా మా మందిరంలో ఉన్నట్లయితే అటు వారిని దర్శించయ్యా. వారి ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరమును తీర్చండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, నాయన ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరము మీ యొక్క సమృద్ధిలో తీర్చండి నాయన. మా మందిరాన్ని కనికరించండి. మా మందిర స్థలమును నాయన, మందిర పరిచర్య అంతటినీ కూడా భద్రపరిచి బహుగా ఆశీర్వదించండి. ఇంతటి అద్భుతమైన మందిరం హైదరాబాద్లో ఇచ్చాం. ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రభువా ఓ శ్రేష్టమైన మందిరమును దయచేయండి. మీ యొక్క చిత్తము నాయన ఈ పరిచర్య పట్ల విస్తరణలో నెరవేర్చవలసిందిగా కోరుతున్నాను. అలాగే నీ దాసుని, కుటుంబాన్ని, సేవలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని, సేవను ప్రోత్సహిస్తున్న వారిని నూరంతలుగా దీవించమని ఈ సంవత్సరం ఆది నుంచి అంతము వరకు మీరు మాకు తోడై ఉండి చివరి ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకునే కృపనిచ్చావు. నూతన సంవత్సరంలో, నూతన దినమున నీ సన్నిధిలో కనిపించి నిన్ను మహిమపరిచే భాగ్యమును కూడా మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన జవాబులు దయచేసి మిమ్మల్ని మీరు ఘనపరుచుకోబోతున్నందుకు వందనాలయ్యా. మేము ఒక్కరిగా మందిరానికి రాక మాతో పాటు అనేక మందిని నీ సన్నిధికి నడిపించే అట్టి ఆత్మీయతను, అనేక లక్షల మందికి సువార్తను అందించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని
యేసు నామం పేరట మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మిన వారు దేవుని మహింపరుస్తారా? మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము. మొదటి రాజులు 9వ అధ్యాయము 9వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనము. 19 నుంచి 25 వచనాలు చదువుదాం. రైట్. సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేము నందున్న లెబనోను నందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయలేకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచుండెను. అయితే ఇశ్రాయేలులో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రానువు వారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతని రథాధిపతులుగాను, రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదు పురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునికెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో 3 మార్లు దహన బలులను, సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సమ్ముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, సొలొమోను యొక్క జీవితాన్ని బహు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. అనేక విలువైన ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటున్నాం. మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాం. జాగ్రత్త పడవలసిన విషయాల్లో జాగ్రత్త పడుతున్నాం. ఈరోజు మేము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు బహు స్పష్టంగాను సూటిగాను మాకు నేర్పించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. మీ ప్రక్కన నలుగురికి ఒక షలోం అని చెప్పండి. నలుగురిని పలకరించండి. బాగున్నారా అని చెప్పి అడగండి. అద్భుతమైన సాక్ష్యాలు మనం వీక్షించాం. ఇప్పుడు అద్భుతమైన వాక్యాన్ని వినబోతున్నాం. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. సొలొమోను అతి యవనస్తునిగా చిరుప్రాయంలో దావీదు తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. పరిపాలన ప్రారంభించాడు. తాను పరిపాలన ప్రారంభించిన మొదటి 7 సంవత్సరాలు అద్భుతంగా దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాడు. ఆ తరువాత 13 సంవత్సరాలు తాను నివసించడానికి నివాస గృహాన్ని, అలాగే తన యొక్క రాజనగరును కూడా నిర్మించే ప్రయత్నము చేశాడు. ఇప్పుడు సొలొమోను పరిపాలన సుమారు 20 సంవత్సరాలు దాటింది. ఆ తరువాత తాను ఏం చేశాడో బైబిల్లో మనం చూస్తున్నాం. సొలొమోను పరిపాలనలో మొదటి 20 సంవత్సరాలు తన పరిపాలన సజావుగానే సాగింది. తన పరిపాలన విధానం కూడా చక్కగాను ఆత్మీయంగాను కొనసాగింది. కానీ 20 సంవత్సరాల తరువాత, అనగా దేవుని మందిరం నిర్మించబడింది, రాజ్యము కూడా నిర్మించబడింది, సొలొమోను సింహాసనము స్థిరపరచబడింది. తనకంటూ ఒక అద్భుతమైన రాజ్యము, రాజనగరము, అలాగే రాజ్యంలో తన పరిపాలన విధానము స్థిరపడిన తరువాత సొలొమోను యొక్క పరిపాలనలో కాస్త మార్పులు వచ్చినాయి. సొలొమోను యొక్క జీవిత విధానంలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పు మంచికి కాదు, ఆ మార్పు తన పతనానికి. ఆ మార్పు ఏమిటో రాబోయే రోజుల్లో బహు క్షుణ్ణంగా మనం చూడబోతున్నాం. ఆ మార్పు ఎక్కడ ప్రారంభమైందో కూడా పోయిన 2 వారాలు మీతో నేను పంచుకున్నాను. 9వ అధ్యాయం 10వ వచనం నుంచి ఆ మార్పు మనం చూస్తాం. ఆ తరువాత సొలొమోను తన జీవితంలో ఒక రాజుగా తాను చేసిన పనులు ఏమిటో కూడా పోయిన వారం నేను మీతో పంచుకున్నాను. ఒకటి, కష్టపడే రాజుగా మనం చూస్తున్నాం. సొలొమోను
తాను కష్టపడి ఆ రాజ్యాన్ని సంపాదించలేదు, సింహాసనము అధిరోహించలేదు. కష్టం వల్ల సంపాదించింది కాదు, కానీ తన తండ్రి వారసత్వముగా తనకొచ్చింది. దావీదు రాజు కనుక తాను మరణిస్తూ తన రాజ్యాన్ని సొలొమోను చేతికి అప్పగించి వెళ్ళిపోయాడు. వారసత్వముగా ఇప్పుడు అతనికి ఒక రాజ్యము, సింహాసనము అనుగ్రహించబడింది. సాధారణంగా కష్టపడకుండా ఏదైనా మనం పొందుకున్నట్లయితే దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తాము, ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇవ్వబడిన దానిని కాపాడుకోవడానికి, ఇవ్వబడినటువంటి దానిని విస్తరింప చేసుకోవడానికి సాధారణంగా ఎక్కువ శాతం మంది ప్రయత్నం చేయరు. ఈ విషయంలో సొలొమోనును మనం మెచ్చుకోవాలి. తనకి ఇవ్వబడిన రాజ్యాన్ని చక్కగా నిర్మించాలి అని ఆశించాడు. అలా నిర్మించాలి అని ఆశించినప్పుడు సొలొమోను కష్టపడ్డాడు. మొదటి 7 సంవత్సరాలు మందిరం కోసం కష్టపడ్డాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలు తన ఇంటిని నిర్మించుకోవడానికి, రాజ్యమును లేక రాజనగర్ని నిర్మించుకోవడానికి కష్టపడ్డాడు. గత 20 సంవత్సరాలు సొలొమోను యొక్క జీవితము నిర్మాణంలోనే సరిపోయింది, నిర్మించుకోవడంలోనే సరిపోయింది. ఎస్, ఒకవైపు మన జీవితాలు నిర్మించుకోవాలి, మన కుటుంబాలు నిర్మించుకోవాలి. యవన బిడ్డలు మీ చదువును చక్కగా, చదువును, మీ కెరియర్ను, మీ భవిష్యత్తును వాక్యానుసారంగా నిర్మించుకోవాలి. జ్ఞానము కలిగిన స్త్రీగా నీ ఇంటిని నీవు చక్కగా వాక్యముతో, ప్రేమతో, సమాధానంతో నిర్మించుకోవాలి. ఆ ఇంటికి యజమానిగా, భర్తగా నీ ఇంటిని ప్రార్థనతో, కాపుదల, భద్రతతో నిర్మించుకోవాలి. దేవుని బిడ్డలం గనుక, ఆత్మీయులం గనుక మన జీవితాన్ని వాక్యానుసారంగా నిర్మించుకోవాలి. పరిశుద్ధమైన జీవితంతో, పరిశుద్ధమైన నడకతో, పరిశుద్ధమైన పడకతో మన బ్రతుకులను నిర్మించుకోవాలి. అలా చేయాలంటే దాని వెనుక ఖచ్చితంగా కష్టం ఉంది, ప్రయాస ఉంది. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం కూడా ఉన్నది అని మర్చిపోవడానికి వీల్లేదు. సొలొమోను మొదటి 20 సంవత్సరాలు బహుగా కష్టపడ్డాడు. కాబట్టి పోయిన వారం నేను చెప్పాను, అతడు కష్టపడే రాజు. రెండోదిగా తాను కష్టపడమే కాకుండా తన రాజ్యాన్ని భద్రపరుచుకున్నాడు. సాధారణంగా మనం కష్టపడినప్పుడే, కష్టపడి పొందుకున్నప్పుడే దాని విలువ ఏమిటో తెలుస్తుంది. కాబట్టి దాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటాం. నువ్వు ఏదైనా ఒక వస్తువు కష్టపడి కొనుక్కున్నావంటే దాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఏదైనా ఒక వస్తువు కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ అప్పనంగా వచ్చినట్లయితే, నువ్వు కష్టపడకుండా సులభంగా వచ్చినట్లయితే దాని విలువ నీకు తెలియదు కనుక దాని పట్ల సహజంగా నీవు నిర్లక్ష్య వైఖరి కనపరుస్తావు. మందిరాన్ని కష్టపడి నిర్మించాడు. మందిరము నిర్మాణం అయిపోయిన తర్వాత కష్టపడి తనకంటూ ఒక ఇంటిని నిర్మించుకున్నాడు, రాజనగరిని నిర్మించుకున్నాడు, పట్టణాలను కూడా నిర్మించుకున్నాడు. కష్టపడి ఇదంతా సంపాదించాడు గనుక రాజ్యం అయితే తనకు తన తండ్రి ద్వారా వచ్చింది, సింహాసనం వచ్చింది, పదవి వచ్చింది. పదవి వచ్చినంత మాత్రాన సరిపోదు, సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన సరిపోదు, వారసత్వంగా తనకి ఆస్తి వచ్చినంత మాత్రాన సరిపోదు. ఆ ఆస్తిని కాపాడుకోవాలి, తనకివ్వబడిన పదవిని కాపాడుకోవాలి, తనకివ్వబడినటువంటి బాధ్యతలను కాపాడుకోవాలి. అదే చేశాడు సొలొమోను మొదటి 20 సంవత్సరాలు. తాను తన పట్టణాలను, రాజ్యమును భద్రపరుచుకున్నాడు. ఎస్, ఈరోజు భర్తకు, భార్యకు తమ కుటుంబమే రాజ్యము, తల్లికి, తండ్రికి తమ బిడ్డలే ఆస్తి. కాబట్టి తల్లిగా, తండ్రిగా నీ బిడ్డలను భద్రపరుచుకోవాలి. భార్యగా, భర్తగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన, వాక్యము ఇది మీ కుటుంబాలని కాపాడుతుంది, భద్రపరుస్తుంది, మీ బిడ్డల చుట్టూ కంచె వేస్తుంది అనే విషయాలు పోయిన వారు మీతో పంచుకున్నా. మూడోదిగా అభివృద్ధి పరిచేవాడు. మొదటిగా కష్టపడే రాజు, రెండోదిగా భద్రపరిచే రాజు, మూడోదిగా అభివృద్ధి పరిచే రాజు. సొలొమోను పరిపాలనలో తనకున్న ఆశ ఏమిటంటే, నా పరిపాలనలో నా రాజ్యము క్షీణించిపోవడానికి వీల్లేదు, నా పరిపాలనలో నా రాజ్యము పాడైపోవడానికి, పతనమైపోవడానికి వీల్లేదు, నా పరిపాలనలో నా రాజ్యము ఆర్థికంగా ఇబ్బందులు గుండా ప్రజలు ఆర్థికంగా అల్లాడిపోవడానికి వీల్లేదు. మంచి నిర్ణయమే. ఆ మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సొలొమోను తన రాజ్యాన్ని అభివృద్ధి పరిచాడు. అనేక ముఖ్య పట్టణాలను నిర్మించాడు. అనేక ప్రాంతాలను దర్శించి ఆ ప్రాంతాలను, పాడుగా ఉన్నటువంటి ప్రాంతాలను పట్టణాలుగా నిర్మించాడు, అభివృద్ధి పరిచాడు. ఎస్, బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు తన బిడ్డలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నువ్వు నీతిమంతుడు అయినట్లయితే నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచు. నువ్వు నీతిమంతురాలు అయినట్లయితే నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచు.
అప్పుల్లో ఉన్నటువంటి నీవు ఆ అప్పుల్లోంచి బయటపడడం అభివృద్ధి. నిందల గుండా అవమానాల గుండా వెళ్ళినటువంటి నీ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి వాక్యముతోనూ ప్రార్థనతోనూ ఆ కుటుంబాన్ని నిర్మించుకోవడం అభివృద్ధికి సూచనగా ఉంది. ఉద్యోగం లేక, పని పాటలు లేక, నిర్లక్ష్యంగా జీవిస్తూ, సోమరిగా జీవిస్తూ, తిండిపోతుగా జీవిస్తూ, నిద్రపోతుగా ఉన్న నీవు బయటపడి నీ కుటుంబాన్ని నిర్మించుకునే ప్రక్రియలో కష్టపడి పనిచేసేవాడిగా, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం చూసేవాడిగా ఒకవేళ ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నావు. భద్రపరిచే రాజు, కష్టపడి పనిచేసే రాజు, అభివృద్ధి పరుచుకుంటున్న రాజు. ఆ తరువాత ఏం జరిగిందో ఈరోజు మనం చూస్తున్నాం. 4వదిగా సొలొమోను దహన బలులు అర్పించే రాజు, లేదా పండుగలను ఆచరించే రాజు. మనం చదువుతున్నది ఏమిటంటే 25వ వచనము. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను, సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సమ్ముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేశాను. దయచేసి గమనించండి. ఒకవైపు కష్టపడి పనిచేసే రాజుగా ఉన్నాడు, రెండవ వైపు తన రాజ్యాన్ని కాపాడుకుంటూ భద్రపరిచే రాజుగా ఉన్నాడు, మూడవ వైపు తన రాజ్యమును అభివృద్ధి పరుచుకుంటున్న రాజుగా ఉన్నాడు. ఒకవైపు కష్టపడుతున్నాడు, రెండవ వైపు ప్రయాసపడి తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు, మూడవ వైపు ఆ రాజ్యము కష్టపడగా, ప్రయాసపడగా, భద్రపరుచుకొనగా ఆ రాజ్యము విస్తరించింది. అనేక పట్టణాలు నిర్మించాడు. సొలొమోను యొక్క పేరు సొలొమోను యొక్క పేరు ఎక్కడ చూసినా మోగిపోతా ఉంది. సొలొమోనుకున్న జ్ఞానం గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. సొలొమోను నిర్మించినటువంటి రాజ్యము గురించి, పట్టణాల గురించి ప్రజలు చర్చిస్తున్నారు. ఎంతో గొప్ప పేరు సొలొమోను పొందుకున్నాడు. తాను పొందుకున్న పేరును బట్టి, తాను కలిగి ఉన్న ఐశ్వర్యమును బట్టి, తాను నిర్మించినటువంటి ఆ నగరములను బట్టి తాను గర్వించి చెడిపోవడానికి బదులుగా తాను దేవుని సన్నిధికొచ్చి కృతజ్ఞతాభావంతో సంవత్సరంలో 3 సార్లు దేవుని సన్నిధిలో దహన బలులు అర్పిస్తూ వచ్చాను అని మనం చూస్తున్నాం. ఇది కూడా సొలొమోను జీవితంలో మనం అభినందించవలసినటువంటి లక్షణమే. ఎందుకని? తన రాజ్యము స్థిరపడిన తరువాత, తాను ఒక ఉన్నతమైన స్థితికి చేరేటటువంటి మార్గంలో వెళుతున్న సమయంలో, ఐశ్వర్యము అభివృద్ధి చెందుతున్న సమయంలో, తన రాజ్యము నిర్మించబడిన తరువాత దేవుణ్ణి మర్చిపోవడానికి బదులుగా సొలొమోను దేవుని పట్ల ఎంతో కొంత భయభక్తులు చూపిస్తూ ఉన్నాడు. సంవత్సరంలో 3 సార్లు పండుగను ఆచరిస్తూ బలియాగములను అర్పిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మర్చిపోలా. తనను కనికరించి యవ్వన ప్రాయంలో తనకంటూ జ్ఞానాన్నిచ్చి, తన తండ్రి ద్వారా తనకు రాజ్యాన్నిచ్చి, అద్భుతమైన మందిరాన్ని నిర్మించడానికి శక్తినిచ్చి, అంతేకాకుండా తన రాజ్యమును బలపరుచుకోవడానికి, అభివృద్ధి పరుచుకోవడానికి దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని బట్టి, తెలివిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, పండుగలు జరిపిస్తున్నాడు. మంచి పరిమాణమే, మంచి పరిణామమే. ఏమిటది? దేవుణ్ణి మర్చిపోకపోవడం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, దయచేసి వినాలి. మన జీవితంలో కష్టాల గుండా, సమస్యల గుండా, వ్యాధి బాధల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా, శోధనల గుండా, పరీక్షల గుండా వెళుతున్నప్పుడు సాధారణంగా మనిషి దేవునికి దగ్గరగా జీవిస్తాడు. ఎందుకని? మనుషుల్ని ఆధారం చేసుకున్నాం, వారు మోసం చేశారు. మనుషులు సహాయం చేస్తారేమో అని చెప్పి నమ్మాం, వారేమో వట్టి చేతులే చూపించారు. ఎక్కడో సహాయం దొరుకుతుందని చెప్పి అక్కడికి వెళ్ళాం, ఆఖరికి నిస్సహాయునిగా మిగిలిపోయావు. ఇప్పుడు నీకు ఎవరు దిక్కుగా కనిపిస్తున్నారు? ఒకే ఒక్కరు. దేవుడే నాకు దిక్కు అంటున్నావు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చావు, కాబట్టి ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకున్న కన్నింటిని కొట్టివేస్తే, నీకున్న ఆర్థిక సమస్యలను తొలగిస్తే, నీకు ఒక మంచి ఉద్యోగాన్నో, వ్యాపారంలో లాభాన్నో, ఎప్పటి నుంచో పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలాన్నో దేవుడు నీకు అనుగ్రహించిన తర్వాత, నీ కన్నిటిని తుడిచివేసిన తర్వాత, నీ అవమానాన్ని కొట్టివేసిన తర్వాత, నీకు అండగా నిలబడిన తర్వాత, నీకంటూ ఒక ఉన్నత స్థితిని దేవుడు అనుగ్రహించిన తర్వాత, కష్టంలో, నష్టంలో, ఇరుకు ఇబ్బందులో నువ్వు ఏ విధంగా దేవుణ్ణి సేవించావో అదే విధంగా ఈ రోజు కూడా నువ్వు దేవుణ్ణి సేవించగలుగుతున్నావా? ఈ రోజు కూడా దేవుణ్ణి నువ్వు ఆరాధించగలుగుతున్నావా?
ఉద్యోగం లేనప్పుడు ఎంతో ప్రార్థన చేసేవాడివి, ఎంతో ప్రార్థన చేసేదానివి. మరి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ప్రార్థన ఏమైపోయింది? గర్భఫలం లేనప్పుడు ఎంతో కన్నీటితో ప్రార్థన చేశావు, ఏడ్చావు. ఇప్పుడు దేవుడు నీకు చక్కని పిల్లల్ని ఇచ్చాడు. మరి ఆ ప్రార్థన ఏమైపోయింది? ఆ కన్నీటి ప్రార్థన ఏమైపోయింది? వ్యాపారం నష్టం గుండా, కష్టాలు గుండా వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనతోనే నీ దినాన్ని ప్రారంభించావు, వ్యాపారం ప్రారంభించావు. ఇప్పుడు ఆ వ్యాపారం కాస్త లాభాల బాట పట్టింది. మరి ఆ ప్రార్థన ఏమైపోయింది? ఆ భక్తి ఏమైపోయింది? కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్యాయంగా సంపాదించకూడదు, అవినీతితో జీవించకూడదు, మోసాలు చేయకూడదు, బ్రతికిన 3 నాళ్ళు నీతిగానే బ్రతకాలి అని చెప్పి కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్న నీవు, చిన్న చిన్న వాటిలో నమ్మకంగా ఉన్న నీవు, ఇప్పుడు నీ జీవితం కాస్త ఆర్థికంగా స్థిరపడిన తరువాత, వ్యాపారంలో లాభాలు మొదలైన తరువాత, ఎందుకని నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ పని పాటల్లో అవినీతికి చోటిస్తున్నావు, అన్యాయానికి చోటునిస్తున్నావు? ఆర్థికంగా స్థిరపడుతున్న సమయంలో ఎందుకు మోసాలకు చోటిస్తున్నావు? కారణం ఏమిటి? నువ్వు అభివృద్ధి చెందుతున్నావు కానీ మరొక వైపు ఆత్మీయంగా పతనం అవుతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. అది మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. సొలొమోను మొదటి 20 సంవత్సరాలు తాను తన జీవితంలో పొందుకున్న వాటన్నిటిని బట్టి దేవుని పట్ల భయభక్తులు చూపిస్తున్నాడు. అంతేకాకుండా కృతజ్ఞతా భావాన్ని కూడా కనపరుస్తూ దేవుడు సెలవిచ్చిన రీతిగా సంవత్సరంలో 3 సార్లు దహన బలులు అర్పిస్తూ దేవుని సన్నిధిలో కనిపించడం సొలొమోను జీవితంలో అభినందించవలసినటువంటి విషయమే. ఆశీర్వదించబడిన తరువాత, దీవించబడిన తరువాత, హెచ్చించబడిన తరువాత, ఆర్థికంగా స్థిరపరచబడిన తరువాత దేవుని సన్నిధిలో కనిపించకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయడానికి మోకరించకుండా నిర్లక్ష్యంగా జీవించేవాడు ఎంతమంది లేరు? ఎందుకు ఈ మధ్యకాలంలో ప్రార్థనకి రావటం లేదు, మందిరానికి రావటం లేదు, ప్రార్థన పట్ల శ్రద్ధ వహించటం లేదని ప్రశ్నిస్తే సాధారణంగా వచ్చే జవాబు ఏమిటి? నాకు సమయం సరిపోవటం లేదు, ఉద్యోగం చేయడానికి సమయం సరిపోవటం లేదు, వ్యాపారం చేయడానికి సమయం సరిపోవటం లేదు, ఇక ప్రార్థనకు నాకు టైం ఎక్కడుంది, ఇక మందిరానికి నాకు టైం ఎక్కడుంది? మరి ఉద్యోగం లేనప్పుడు మందిరానికి 3 సార్లు వచ్చేవాడివిగా, మందిరానికి 3 సార్లు వచ్చేవాడివిగా, వ్యాపారంలో నష్టాలు పాలైనప్పుడు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడివిగా, ప్రతి నిమిషం వాక్యం చదవాలని చెప్పి నీ చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగేవాడివిగా, నీ పాకెట్లో కూడా చిన్న బైబిల్ పెట్టుకుని కష్టం వచ్చినప్పుడల్లా చదివేవాడివిగా. మరి ఇప్పుడేమైంది? దేవుడు కనికరించి నీ కష్టాలు తొలగిస్తే, దేవుడు కనికరించి నీ కన్నిటిని తొలగిస్తే ఆ దేవుణ్ణే మర్చిపోతావా? ఆ దేవుని సన్నిధినే మర్చిపోతావా? ఆయన సన్నిధిలో మోకరించడమే నీకు కష్టంగా ఉందా? దయచేసి గమనించు. ఏ దేవుడైతే నీకు ఆశీర్వాదం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు సమృద్ధినిచ్చాడో, ఏ దేవుడైతే నీకు ఈరోజు అధికంగా బలాన్ని ఇచ్చాడో, ఆ దేవుడే తలుచుకున్నట్లయితే నువ్వు కలిగి ఉన్న ఆ బలము, నీవు కలిగి ఉన్న ఆ ఆశీర్వాదము, నీవు కలిగి ఉన్న ఆ ఆర్థిక స్తోమత, లాభము, ఉద్యోగంలో నీవు ఈరోజు కలిగి ఉన్నటువంటి ఉన్నత స్థితిగతులు దేవుడు తొలగించటానికి 1 నిమిషం చాలు. ఆ రోజు రాకమునిపే ఈ రోజు జాగ్రత్త పడితే మంచిది. సొలొమోను మొదటి 20 సంవత్సరాలు దేవుని పట్ల భయమును, భక్తిని కనపరుస్తూ వచ్చాడు, దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. సంవత్సరంలో 3 సార్లు దేవుని సన్నిధిలో దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. సంవత్సరంలో 3 సార్లు అని బైబిల్లో ఉంది. కారణం తెలుసా? ఇశ్రాయేలీయులకు, యూదులకు సంవత్సరంలో 3 ప్రధానమైన పండగలు ఉన్నాయి. ఆ 3 ప్రధానమైన పండగలలో దహన బలులు అర్పించటం అనేది వాడుక. అనగా సొలొమోను దేవుడు చెప్పినట్టుగా ఆ 3 ప్రధానమైనటువంటి పండుగలలో ఖచ్చితంగా పాలు పంచుకునేవాడు. అదే సమయంలో గమనించండి, ఈ 20 సంవత్సరాలలో, మొదటి 20 సంవత్సరాల్లో సొలొమోను యొక్క జీవితము సాఫీగా సాగింది. ఎంతో కొంత దేవుడంటే భయము, భక్తి కలిగి ముందుకు సాగాడు. అదే సమయంలో అతని జీవితంలో లోపాలు లేకపోలేదు. ఈ 20 సంవత్సరాల్లో సొలొమోను తప్పులు చేయలేదా అనే ప్రశ్న వేస్తే ఎస్. సొలొమోను ఒకవైపు దేవుణ్ణి సేవిస్తూనే, సొలొమోను ఒకవైపు దేవుడంటే భయము, భక్తి ఎంతో కొంత కనపరుస్తూనే తప్పటడుగులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తప్పటడుగులలో ఒకటేమిటంటే సొలొమోను అన్యురాలైనటువంటి ఫరో కుమార్తెను వివాహము చేసుకున్నాడు. ఆ విషయం మనం పోయిన వారం చదివాము. కాకపోతే నేను ఈ విషయాన్ని బహు వివరంగా రాబోయే రోజు వివరించబోతున్నాను కాబట్టి ఇప్పుడు వాటిని, ఆ విషయాన్ని టచ్ చేయాలనుకోవట్లేదు. కానీ ఒక్కసారి చదివించి ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. 16వ వచనము 9వ అధ్యాయము. ఐగుప్తు రాజైన ఫరో గెజరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని
అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీలను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను భార్య ఎవరు? ఫరో కుమార్తె. ఫరో ఎవరు? అన్యుడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడు. మరి అన్యుడైనటువంటి ఫరో కుమార్తెను సొలొమోను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అన్యురాలను పెళ్లి చేసుకోవదని దేవుడు ఖచ్చితంగా సెలవిచ్చాడు. కానీ దేవుడు ఖచ్చితంగా సెలవిచ్చినప్పటికీ కూడా సొలొమోను తెగించి అన్యురాలైనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. దానివల్ల ఏం జరిగింది? తన జీవితం ఎంతగా పతనమైపోయింది, ఎంతగా నష్టపోయాడు. ఈ వివరాలు రాబోయే రోజుల్లో నేను మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి ఈ సమయంలో ఆ విషయాన్ని నేను లోతుగా ఇప్పుడు చర్చించే లేక ధ్యానించే లేక బోధించే ప్రయత్నం చేయటంలా ముందుకు వెళ్దాం. ఆ విషయాలు రాబోయే రోజుల్లో బహుక్షుణంగా తెలుసుకోబోతున్నాం. బహు భయంకరమైనటువంటి పరిస్థితి గుండా సొలొమోను వెళ్ళబోతున్నాడు. అది ఏమిటో మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు సొలొమోను తన జీవితంలో తన రాజ్యాన్ని స్థిరపరిచిన తరువాత, బలపరుచుకున్న తరువాత, రాజనగరిని నిర్మించిన తరువాత, పట్టణములను కట్టిన తరువాత దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని పట్ల భయమును, ఎంతో కొంత భక్తిని చూపిస్తూ సంవత్సరంలో 3 పండగలు తాను ఆచరిస్తూ ఉన్నాడు. ఆ 3 పండగలు ఏమిటో త్వరగా మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. యూదులకు చాలా పండుగలు ఉన్నాయి. ఆ చాలా పండుగలలో అతి ప్రధానమైన ప్రాముఖ్యమైన పండుగలు 3 పండుగలు. అందులో ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ లేదా పులి అని రొట్టెల పండుగ. ఇది ప్రధానమైనటువంటి పండుగ. రెండవ పండుగ సాధారణంగా మన సంఘాల్లో ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ప్రథమ ఫలముల పండగ లేదా కోతకాల పండగ. పస్కా పండగ ప్రధానమైన పండగ. రెండవ పండగ కోతకాల పండగ, హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పి అంటాం. కోతకాల పండగ లేదా ప్రథమ ఫలముల పండగ, లేదా బైబిల్లో దానికి ప్రాముఖ్యంగా ఇవ్వబడినటువంటి టైటిల్ ఏమిటంటే పెంతుకోస్తు పండగ. పెంతుకోస్తు పండగ. మూడోదిగా పర్ణశాలల పండగ. మొదటిగా పస్కా పండగ, రెండోదిగా పెంతుకోస్తు పండగ, మూడోదిగా పర్ణశాలల పండగ. జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోతారా? ఒకసారి గట్టిగా చెప్తారు అందరూ. మొదటిగా పస్కా పండగ, రెండోదిగా పెంతుకోస్తు పండగ, మూడోదిగా పర్ణశాలల పండగ. పెంతుకోస్తు పండగ అన్నప్పుడు ఆ పెంతుకోస్తు పండగ, ఆ పండగనే ప్రథమ ఫలముల పండగ అంటారు. ఆ పండగనే కోతకాల పండగ అని కూడా అంటారు. సో పెంతుకోస్తు పండగలో ఈ రెండు కూడా వస్తాయి. పులి అని రొట్టెల పండగ, పస్కా పండగ, ఇవి కూడా ఒక పండగ కిందే వస్తాయి. కాబట్టి కన్ఫ్యూజ్ కామాకండి. పులి అని రొట్టెల పండగ అంటే ఏమిటి? పస్కా పండగ. ప్రథమ ఫలముల పండగ అంటే ఏమిటి? కోతకాల పండగ. కోతకాల పండగ అంటే ఏమిటి? పెంతుకోస్తు పండగ. పెంతుకోస్తు పండగ అంటే ఏమిటి? ప్రథమ ఫలముల పండగ, కోతకాల పండగ. మూడోదిగా పర్ణశాలల పండగ. త్వరగా ఈ 3 విషయాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే మొదటిగా పస్కా పండగ. దీని ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని అంటారు. తెలుగులో దాటిపోవుట. పులి అని రొట్టెల పండగ. ఇది ఏ సందర్భంలో దేవుడు తన ప్రజలకు ఈ పండగ చేసుకోమన్నాడో మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. రండి. ఆ నిర్గమాకాండము 12వ అధ్యాయము. ఈ పస్కా పండగకు మూల కారణము అక్కడే ఉంది. నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనము, పేజ్ నంబర్ 54. నిర్గమ 12:12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ నేను తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులిని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి వాడును, ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసిన మాత్రమే మీరు సిద్ధపరచుకొనవలెను, సిద్ధపరచవచ్చును. అది యుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులి అనే రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలకు రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. పులి అని రొట్టెల పండుగ. దాని ముందు పాసోవర్ లేదా పస్కా. వినండి, ఐగుప్తు దేశము పాపిష్టి దేశము, పరిపాలిస్తున్న రాజు పాపిష్టివాడు. దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఏమిటి? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని దాసుని వరకు ఆఖరికి జంతువులలో కూడా ప్రథమ సంతానము దేవుడు శిక్షించబోతున్నాడు. వారి ఇంట్లో మరణము సంభవించబోతుంది. ప్రతి ఇంటిలో కూడా మరణము సంభవించబోతుంది. ప్రథమ ఫలము, ప్రధాన సంతానము దేవుడు తీసుకోబోతున్నాడు. చేసిన పాపాన్ని బట్టి వారికి శిక్ష రాబోతుంది. కానీ దేవుడు ఆశించింది ఏమిటంటే, ఆ విధంగా మీ ఇంటిలో మరణము జొరబడకుండా ఉండాలంటే నేను పంపించినటువంటి దూత మీ ఇంటిలో అడుగు పెట్టకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి. ఏమిటి? మీరు ఒక జంతువును బలి ఇచ్చి ఆ రక్తమును మీ గుమ్మమునకు పూయండి. మరణ దూత మీ గడప దాటి వెళుతున్నప్పుడు ఒకవేళ గుమ్మమునకు గుర్తు, రక్తపు మరక ఉన్నట్లయితే ప్రాయశ్చిత్తము జరిగిపోయింది. ఇక శిక్ష అవసరం లేదు. అనగా ఏ ఇంట్లో మరణము సంభవించిందో ఆ ఇంట్లో రక్తము చిందింపబడుతుంది. మీరు రక్తము చిందించవలసిన అవసరం లేదు. మీ తరఫున ఒక జంతువు రక్తము చిందిస్తుంది. ఆ రక్తాన్ని మీ గుమ్మానికి రాయండి. ఏ గుమ్మమునకైతే రక్తము గుర్తుగా ఉంటుందో ఆ ఇంటిని ముట్టను దేవుడు సెలవిచ్చాడు. ఎందుకని? మీ తరఫున శిక్ష, మీ తరఫున రక్తము చిందించబడింది, మీ తరఫున ఒక జంతువు వధించబడింది. ఇక మీకు శిక్ష ఉండదు. పాసోవర్ అనగా దాటిపోవుట. శిక్షించకుండా మీరు కూడా పరిశుద్ధులేమీ కాదు, వారితో పాటు మీరు కూడా శిక్షించబడవలసిన వారే. కానీ నేను మీకు ఇస్తున్నటువంటి నియమం ఏమిటంటే, మీ తరఫున ఒక జంతువు బలి కావాలి. ఆ జంతువు బలి రక్తమును మీరు గుమ్మములకు రాసినట్లయితే, పూసినట్లయితే నేను దాటిపోతాను. మిమ్మల్ని శిక్షించకుండా దాటిపోతాను, మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. దీనిని ఏమన్నారు? దాటిపోవుట. ఇంగ్లీష్లో పాసోవర్, దానికి మరొక పేరు పస్కా పండుగ. దాటిపోవుట, శిక్షించకుండా దాటిపోవుట. ఎందుకు ఆయన శిక్షించకుండా దాటిపోతాడు? ఆల్రెడీ ఆ ఇంటి తరఫున బలియాగము జరిగింది. సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. పస్కా పండుగలో ఒక జంతువు బలి ఇవ్వబడుతుంది. ఆ జంతువు బలి ఇవ్వబడింది కనుక, జంతువు బలి ఆయను గనుక ఇక ఆ ఇంటిలో ఉన్న వారికి శిక్ష లేనే లేదు. ఎందుకని? వారు చేసిన తప్పులను బట్టి ఒక జంతువు బలయ్యింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నేను శిక్షింపబడకూడదని, నువ్వు నేను మరణించకూడదని దేవుడు నిన్ను నన్ను శిక్షించకుండా దాటిపోవాలని ఆనాడైతే ఇశ్రాయేలీయులకు పస్కా బలి పశువును ఏర్పరచుకోండి, సిద్ధపరచుకోండి అన్నాడు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే, ఆ పస్కా పశువుగా, ఆ పస్కా బలి పశువుగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునే నీ కొరకు నా కొరకు బలి కావడానికి ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నీకు నాకు రావలసిన మరణ శిక్ష అంతటిని కూడా తన మీద వేసుకున్నాడు. కాబట్టి నీ కొరకు ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా నీ తరఫున పస్కా బలి పశువుగా శిలువ మీద మరణించాడు. ఆయన ఆ విధంగా శిలువ మీద మరణించాడు కాబట్టి, ఆయన రక్తము చిందించాడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను శిక్షించకుండా నిన్ను నన్ను చూసినప్పుడు దాటిపోతున్నాడు. వాస్తవంగా పాపం చేసింది మనము, తప్పులు చేసింది మనము, శిక్షించబడవలసింది మనము, మరణించవలసింది మనము. కానీ దేవుడు నువ్వు నేను శిక్షించబడకుండా
శిక్షించబడవలసిన సమయంలో శిక్షించకుండా దాటిపోవాలి అని ఆశించాడు. అలా దాటిపోవాలంటే పస్కా బలి పశువుగా ఒకరు మరణించాలి. ఎవరా పస్కా బలి పశువు? 1 కొరింథీ 5:7. 1 కొరింథీ 5:7లో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగను ఆచరించను. అయ్యా, పస్కా బలి పశువుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వధించబడ్డాడు. మీకు తెలుసా అండి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎప్పుడు వధించబడ్డాడో? మార్కు సువార్త 14వ అధ్యాయం 1వ వచనము. మార్కు సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. అక్కడ మనం చూస్తాం, ఒక పండగలో యేసుక్రీస్తు వధించబడ్డాడు. ఏమిటా పండగ? 14 వచనము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులి అని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన ఎలాగూ పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకొని చుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిది. ఎప్పుడు యేసుక్రీస్తు మీద పన్నాగం జరిగింది? ఎప్పుడు యేసుక్రీస్తును సిలువకు అప్పగించాలని ప్రజలు పన్నాగం చేశారు? పస్కా పండుగ. మీకు తెలుసా, పస్కా పండుగలోనే యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా సిలువ మీద మరణించాడు. పస్కా పండుగ సమయంలోనే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు. కారణం తెలుసా? నీకు నాకు శిక్ష రాకూడదని, నువ్వు నేను మరణించకూడదని, నీకు నాకు రాబోతున్నటువంటి ఆ భయంకరమైన శిక్ష తప్పించబడాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు పస్కా పశువుగా పస్కా బలి పశువుగా తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు అప్పగించాడు. ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు పరిపాలన చేస్తుంది. ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. పూట గడవటం లేదు. అలా పూట గడవనటువంటి స్థితిలో ఆ ఇంట్లో 4 బిడ్డలున్నారు. ఆ తల్లి ఆ తండ్రి కూర్చుని ఆలోచిస్తున్నారు. మనం ఆకలితో అలమటించిపోతున్నాం. పెద్దవాళ్ళం కనుక కాస్త తట్టుకోగలుగుతున్నాం. పసివాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. వారు ఆకలితో ఆ విధంగా తల్లడిల్లిపోతూ ఉంటే చూడలేకపోతున్నాను అని చెప్పి తండ్రి తల్లి ఇద్దరు డిస్కషన్ మొదలు పెట్టారు. అయితే ఏం చేద్దామంటారు? భార్య అడిగింది. ఏమీ లేదు, మిగిలిన వాళ్ళు బ్రతకాలి అంటే మన పిల్లలలో ఎవరో ఒకరిని మనం అమ్మాలి. బానిసగా మన పిల్లవాడిని అమ్మినట్లయితే కనీసం మిగిలిన వాళ్ళమన్నా కొంతకాలం బ్రతుకుతాం. ఒక్కరినన్నా మనం అమ్మినట్లయితే మిగిలిన వాళ్ళు బ్రతుకుతారు. 4 పిల్లల్లో ఒకరిని అమ్మాల్సిందే. అప్పుడు భార్య భర్త ఎవరిని అమ్మాలి? పెద్దవాడిని అమ్మేద్దామా? ఇంటికి పెద్దవాడు కదండి, ఏమమ్ముతాం? చిన్నోడిని అమ్మేద్దాం. చిన్నోడు కదండి, పసిపిల్లవాడు కదండి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదండి, గారాభంగా పెంచుకున్నాం కదండి, ఎలా అమ్ముతాం? అప్పుడు భర్త అన్నాడు, భార్య అంది, ఓ పని చేద్దాం, 2వ వాడిని అమ్ముదాం. ఇప్పుడు భర్త అంటున్నాడు, ఆ 2వ వాడు అచ్చు నా పోలికే, వాడిని వద్దు అన్నాడు. అయితే పని చేద్దాం, 3వ వాడిని అమ్ముదాం అని భర్త అన్నాడు. భార్య అంటుంది, 2వ వాడు అదేమిటి మీ పోలికను పుట్టాడు, 3వ వాడేమో నా పోలికను పుట్టాడు, 3వ వాడు జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటి, పెద్దవాడు కదండి అన్నావు, చిన్నవాడు అని చెప్పి అన్నావు, 3వ వాడు అంటే నీ పోలిక అన్నావు, మరి 2వ వాడు నా పోలిక, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ భార్య భర్త ఒక నిర్ణయానికి వచ్చారు. మన కడుపును పుట్టిన బిడ్డను చేతులారు ఎలా అమ్ముకోగలం? మన పిల్లల్ని అమ్ముకోలేము. చూస్తూ కసాయి వాళ్లకు మన పిల్లలను ఇవ్వలేము. అయితే ఏం చేద్దాం? కలిసే చచ్చిపోదాం, కలిసే మరణిద్దాం, ఏ ఒక్కరిని నమ్మద్దు. ఆ కుటుంబము ఆకలిలో అల్లాడిపోతూ కలిసే మరణించింది. కానీ ఆ తల్లి తండ్రి మాత్రం తన బిడ్డను కనీసం అమ్మడానికి కూడా సాహసం చేయలే. సహోదరులు సహోదరులు,
ఏ తండ్రి ఏ తల్లి తమ కుటుంబం క్షేమం కోసం కూడా తాము కలిగి ఉన్న కొడుకుల్లో ఒక్కరిని కూడా పనివాడిగా అమ్మలేకపోయారు, బానిసగా అమ్మలేకపోయారు. ఇది వాస్తవం అయితే దయచేసి గమనించండి. నువ్వు నేను చేసిన పాపములను బట్టి మనకు శిక్ష రాబోతుంది. ఏమిటా శిక్ష? మొదటిగా మరణము, ఆ తర్వాత నరకము. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకంలో పళ్ళు కొరుక్కోవడం, ఆ నరకంలో ఏడుపు. ఆ భయంకరమైన శిక్ష నుంచి మనల్ని ఎవరు తప్పించగలరు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలా ప్రేమించాడు కాబట్టి మనము నశించక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ప్రియమైన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, బానిసగా కాదండి, పాలేరుగా పనివాడిగా కాదండి, పస్కా బలి పశువుగా మరణించబడ్డానికి, వధించబడ్డానికి, నిన్ను నన్ను రక్షించుకోవడానికి తన ప్రియ కుమారుణ్ణే సిలువకు అప్పగించాడండి, ఇచ్చేశాడండి. ఒక కన్న తల్లి, ఒక కన్న తండ్రి తమ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం తాము కన్న బిడ్డలో ఒక్కడిని, నలుగురుంటే ఒక్కడిని కూడా అమ్మడానికి ఇష్టపడలేదే. దేవునికి ఉన్నది ఒకే ఒక్క కుమారుడు. ఆ ఒక్క కుమారుణ్ణి మరణానికి అప్పగించాడండి. శపితమైన శాపకరమైనటువంటి సిలువ మరణానికి తన ప్రియమైన కుమారుణ్ణి, లోపము లేనివాడిని, పాపము చేయని వాడిని అప్పగించేశాడండి. కారణం తెలుసా? మనము నశించిపోకూడదని. ఆ కుటుంబం నశించిపోకుండా ఉండాలంటే నలుగురు కుమారులు ఒక్కడు ఇవ్వబడాలి. కానీ తండ్రి సాహసం చేయలేకపోయాడు. ఎందుకని? నశిస్తే అందరూ నశిద్దాం, నా కొడుకుని మాత్రం నేను ఇవ్వలేను. భౌతికంగా ఉన్నటువంటి తండ్రికి కుమారుని పట్ల అంత ప్రేమ ఉంటే, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు కుమారుడు, ఆ నిత్యుడగు పరిశుద్ధుడైన కుమారుణ్ణి దేవుడు ఏ రీతికి ఇవ్వగలిగాడంటారు? ఏ విధంగా ఇవ్వగలిగాడో తెలుసా? తన కుమారుని కంటే దేవుడు నిన్ను అధికంగా ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణే కాదనుకున్నాడు. పస్కా పండుగ దేన్ని సూచిస్తుంది? దేవుని ప్రేమను సూచిస్తుంది. ప్రజలారా, నా ప్రజలారా, పస్కా పండుగను ఆచరించండి. నేను మిమ్మల్ని శిక్షించాలి, కానీ శిక్షించకుండా దాటిపోతాను. ఎందుకని? రక్తమును మీ గుమ్మం దగ్గర నేను చూస్తున్నాను కాబట్టి. ఆ రక్తము ఏ రక్తము? బలి పశువు అయినటువంటి జంతువు రక్తము. కానీ దేవుడు నిన్ను నన్ను జంతువు రక్తం వల్ల, వెండి బంగారముల వల్ల విమోచింపలేదు. మరి ఎలా? తన ప్రియ కుమారుని యేసుక్రీస్తునే పస్కా బలి పశువుగా అప్పగించి ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనను నీతిమంతులుగా తీర్చాడు, పాపమునకు క్షమాపణ ప్రసాదించాడు. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితము క్రీస్తు రక్తముతో ముద్రించబడిందా? క్రీస్తు రక్తముతో కడగబడిందా? నువ్వు నీ జీవితము క్రీస్తు రక్తములో కడగబడకపోతే ఒకరోజు నీ జీవితంలోనికి మరణము అడుగు పెడుతుంది. అది శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణము. ఆ మరణం నిన్ను నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. ఆ నరకంలో నిత్యము కూలిపోవాల్సి వస్తుంది. ఆ దినము రాక మునిపి ఈ దినమే క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడితే, క్రీస్తు రక్తములో నువ్వు పరిశుద్ధపరచబడితే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించు. రెండోదిగా పెంతుకోస్తు పండగ. ఈ పెంతుకోస్తు పండగ, పెంతుకోస్త్ అనగా 50th అని అర్థం. ఈ పెంతుకోస్తు పండగ ఎప్పుడు వస్తుందంటే, ఈ పస్కా పండగ ముగిసిన 50వ రోజున వస్తుంది. 50వ రోజున వస్తుంది. ఈ పస్కా పండగ, పులియని రొట్టెల పండగ జరిగిన 50 రోజులకు ఈ ప్రథమ ఫలముల పండగ లేదా కోతకాల పండగ లేదా పెంతుకోస్తు పండగ వస్తుంది. ఈ పెంతుకోస్తు పండగ నాడు జరిగిందేమిటో త్వరగా మీతో పంచుకుంటాను రండి. మొదటిగా సంఖ్యాకాండము 28. సంఖ్యాకాండము 28, 26. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చున్నప్పుడు మీరు
పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇది ప్రథమ ఫలములను అర్పించు దినమున. ప్రథమ ఫలము అనగా వారు పంటలు వేసిన తరువాత ప్రథమ ఫలం వస్తుందే, ఆ ప్రథమ ఫలాన్ని వారు తీసుకొని వచ్చి దేవునికి అర్పించాలి. అది ప్రథమ ఫలముల పండుగ. లేదా కోతకాలం అనగా కోతలు అయిపోయినాయి, అలా కోతలు అయిపోయిన తర్వాత వచ్చిన ఫలములలో ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించేటటువంటి పండగ, కృతజ్ఞతా భావాన్ని కనపరిచేటటువంటి పండగ. 34వ అధ్యాయం నిర్గమాకాండము 22వ వచనము. నిర్గమ 34:22. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఎలాగనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిబెరలలో గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానిలో నా బలిరక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. 29వ వచనము. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. రైట్, గమనించండి. ఇది పెంతెకోస్తు పండుగ అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి సీనాయి పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆచరించినటువంటి పండుగ. సీనాయి పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు జరిగింది ఏమిటంటే, దేవుడు మోషేకు సెలవిచ్చాడు, నువ్వు కొండపైకి రా అన్నాడు. అలా కొండపైకి రమ్మన్నప్పుడు దేవుడు సీనాయి కొండపైకి పర్వతంపైకి దిగివచ్చాడు. దేవుడే దిగివచ్చాడు. పెంతెకోస్తు పండగ నాడు దేవుడు దిగివచ్చాడు. ప్రథమ ఫలముల పండగ నాడు దేవుడు దిగివచ్చాడు. కోతకాల పండగ నాడు దేవుడు దిగివచ్చాడు. దీనిని పెంతెకోస్తు పండగ నాడు దేవుడు దిగివచ్చాడు, మోషేతో మాట్లాడాడు. అంతేకాకుండా 10 ఆజ్ఞల పలకలను దేవుడు మోషేకు ఇచ్చాడు. సీనాయి పర్వతం పైన దేవుడు దిగి వచ్చినప్పుడు అది పెంతెకోస్తు దినము. అది ప్రథమ ఫలముల పండగ దినము, కోతకాల పండగ దినము. దయచేసి వినండి. ఎగ్జాక్ట్గా కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుని యేసుక్రీస్తును అంగీకరించిన శిష్యులు పెంతెకోస్తు పండుగ దినమున వారు మేడ గదిలో కూర్చొని ఉండగా, పండగకు వారు కూర్చొని ఉండగా ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితము సీనాయి పర్వతం మీద మోషే ఉండగా పెంతెకోస్తు పండగ నాడు యెహోవా దిగివచ్చాడు. యెహోవా దిగివచ్చి 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి తన బిడ్డలకు, దేవుణ్ణి అంగీకరించిన వారికి శక్తిని, బలమును ప్రసాదించాడు. మూడవదిగా పర్ణశాలల పండుగ. ఇదేమిటో చూద్దాం రండి. పర్ణశాలల పండుగ లేవియాకాండం 23:33 చదువుదాం. లేవియాకాండము 23వ అధ్యాయము. పర్ణశాలల పండుగ. ఇరవై 23వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినమును మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనేను చేయకూడదు.
7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనైనను చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మొక్కుబడులు దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలు ఇచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణమునేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘము దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములివి. ఏ అర్పణ దినమున ఆ అర్పణను తీసుకొని రావలెను. 42. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడిని యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియామక కాలములను చెప్పెను. పర్ణశాల పండుగ దేనికి సూచన? త్వరగా చెప్పేసి ముగించేస్తా. ఐగుప్తు దేశంలో వీరు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా వీరిని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. అరణ్యములో వారు నడిపిస్తున్నప్పుడు అరణ్యములో వీరు పర్ణశాలలు వేసుకొని, అంటే గుడారములు వేసుకొని, ఆ గుడారములోని స్థిరమైన నివాసం లేకుండా, రాజ్యము లేకుండా, నగరములు లేకుండా పర్ణశాలలు వేసుకొని, గుడారములు వేసుకొని అందులోనే వారు నివసించేవాళ్ళు. పగలు ప్రయాణం చేసేవాళ్ళు. వారు పరదేశులుగానే నడిచారు వాళ్ళు. కానీ అలా అరణ్యములో గుడారములు వేసుకుని నివసించిన దీనహీన స్థితిలో ఉన్న ఇశ్రాయేలులను దేవుడు వాగ్దానం చేసిన భూమికి చేర్చాడు. ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. వారి రాజ్యాన్ని స్థిరపరిచాడు. వారికంటూ రాజ్యమును మాత్రమే కాకుండా నగరులను దయచేశాడు. ఇప్పుడు వారు స్థిరపరచబడ్డారు. దేవుడు వాగ్దానం చేసిన రాజ్యములోకి చేరి, రాజ్యముగా ఏర్పడి, దేశముగా ఏర్పడి, దేశమును నిర్మించుకొని వారు స్థిరపడ్డారు. దేవుడు అంటున్నాడు, మీరు రాజ్యములోకి వెళ్ళిన తర్వాత, నేను వాగ్దానం చేసిన భూమిలోనికి వెళ్ళిన తర్వాత, మీరు స్థిరపడిన తర్వాత ఖచ్చితంగా మీకున్న బుద్ధిని బట్టి మీ దేవుడినైన నన్ను మర్చిపోతారు. అసలు మీరు ఏ స్థితిలో ఒకప్పుడు ఉండేవాళ్ళో, ఎటువంటి స్థితిలో మీరు ఉండగా నేను మిమ్మల్ని విడిపించి మీకు వాగ్దానం చేసిన భూమికి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని స్థిరపరిచానో మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ పండగను ఆచరించండి. ఏమిటి? పర్ణశాలల పండగ. అనగా ఈరోజు మీరు బిల్డింగ్లు కట్టుకున్నారు, ఈరోజు మీరు స్థిరంగా ఉంటారు, ఈరోజు మీరు అన్ని అవసరాలు మీకు చక్కగా సమకూర్చబడి తీర్చబడుతున్నాయి. అటువంటి సమయంలో మీరు మీ గతాన్ని మర్చిపోతారేమో. మీరు ఏ స్థితిలో నుంచి చెక్కబడ్డారో, ఏ స్థితిలో నుంచి నడిపించబడ్డారో ఆ దీన స్థితిని మర్చిపోతారేమో. కాబట్టి పని చేయండి. ఏం చేయాలట? మీరందరూ కూడా ఒక 7 రోజులు మీ బిల్డింగ్లు విడిచిపెట్టండి, మీ సొంత గృహాలు విడిచిపెట్టండి, అందరూ ఎడారిలోకి వెళ్ళండి, పర్ణశాలలు నిర్మించండి, మీ పిల్లలకు తెలియచేయండి. ఒరే బాబో, ఇది మన బ్రతుకు. ఒకప్పుడు ఇలా గుడారంలో జీవించారు మన పితరులు, ఇలా గుడారాల్లో జీవించారు మన తాతలు ముత్తాతలు. ఏమిటి ఈ ఎడారిలో, ఈ అరణ్యంలో, ఈ గుడారంలో ఏముంది? ఫ్యాన్ ఎక్కడా? లైట్ ఎక్కడా? టీ ఎక్కడా? కాఫీ ఎక్కడా? టిఫిన్ ఎక్కడా? చికెన్ బిర్యానీ ఎక్కడా? ఒరే బాబు, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కానీ ఒకప్పుడు ఇవేమీ లేవురా. మరి మీరందరూ ఎలా బ్రతికారు? అరణ్యంలోనే బ్రతికావురా, ఈ గుడారంలోనే బ్రతికావురా. మరి లైట్ ఏది? దేవుని యొక్క ఆ మహిమ ఆ పైన మేఘం వల్లే ప్రకాశించేదిరా. ఆ మేఘంలో దేవుని మహిమ ఉండేదిరా. ఆ దేవుని మహిమే మా గుడారాల్లో వెలుగునిచ్చిందిరా. ఆనాడు మేము దేవుని యొక్క దయలో జీవించావురా. మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఒక్కసారి రండి. పర్ణశాలల పండుగ అంటే దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడ నేను చేసినటువంటి దానిని మర్చిపోతారో, ఏ విధంగా మీరు విడిపించబడ్డారో, ఏ విధంగా మీరు రక్షించబడ్డారో మర్చిపోతారేమో, మీ పిల్లలు మర్చిపోతారేమో. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు సంవత్సరంలో ఒక 7 రోజులు పర్ణశాలల పండుగ చేసుకోవాలి. అందరూ వెళ్ళి పర్ణశాలలో నివసించాలి. ఒక వ్యక్తి రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు. అలా అడుక్కుంటున్నప్పుడు రాజుగారు అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ రాజుగారు కన్ను అడుక్కుంటున్న వాని మీద పడింది. ఎందుకు? ఆ అడుక్కున్న వాడిని చూసినప్పుడు రాజు కనికరం ఏర్పడింది. ఏమయ్యా, ఏ పని లేదా? అడుక్కుంటున్నావు?
రాజా, ఎవరైనా నాకు పని ఇస్తే ఖచ్చితంగా చేస్తాను రాజా. పని కోసం వెతికాను కానీ నాకు పని దొరకలేదు. బ్రతకాలి కాబట్టి అడుక్కుంటున్నాను రాజా. మీ రాజ్యంలో ఏ పని ఇచ్చినా నేను చేస్తాను రాజా అన్నాడు. ఎందుకు ఆ వ్యక్తిని చూస్తే రాజుగారికి నమ్మకం కుదిరింది, నమ్మబుద్ధేసింది. అయితే నాతో పాటు రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. అతని నమ్మకత్వాన్ని చూసినటువంటి రాజు మురిసిపోయాడు. ఒక రోజు అతన్ని మంత్రిగా చేసేసాడు. ఇప్పుడు రాజు దగ్గర ఆడుకునేవాడు కాస్త మంత్రిగా తయారయ్యాడు. మంత్రిగా తయారవడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అతని మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. అతి తక్కువ టైంలో అడుక్కునేవాడు మంత్రి అయిపోయాడేమిటి అని చెప్పి అసూయను పెంచుకున్నారు. వీడిలో లోపాన్ని కనుగోవాలి, వీడికున్న ఈ పదవి పోవాలి అని చెప్పి పన్నాగం పన్నారు. నెమ్మదిగా ఒకరోజు గమనించారు. ఈ మంత్రి ఎవ్వరు లేకుండా అటు ఇటు చూశాడు. తన బీరువా దగ్గరికి వెళ్ళాడు. నెమ్మదిగా బీరువా చూసుకున్నాడు. ఆ బీరువా తెరిచాడు. ఆ బీరువా తెరిచి లోపల ఉన్న వాటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించి సంతోషంగా ఆ బీరువా వేసేశాడు. పొద్దున్న అలా చేస్తున్నాడు, సాయంత్రం అలాగే చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళకి అర్థమైపోయింది, ఓరు దుర్మార్గుడా, రాజుగారికి తెలియకుండా వెండి బంగారము వజ్రాలన్నింటినీ కూడా కాజేసి నీ బీరువాలో దాచుకుంటున్నావుగా, వాటిని చూసి మురిసిపోతున్నావుగా, నీ సంగతి చూడు ఏం చేస్తావు అని చెప్పి రాజుకు చెప్పేశారు. రాజుకు చాలా కోపం వచ్చింది. గబగబా వచ్చేశాడు. ఆ బీరువా దగ్గర నిలబడ్డాడు. సైనికులు కూడా వచ్చేశారు. మంత్రిని పిలిపించారు. రాజు అన్నాడు, దుర్మార్గుడా, ఎంత పని చేశావు? అడుక్కునేవాడిగా ఉన్నప్పుడు నిన్ను నేను పిలిచి మంత్రిని చేస్తే నాకే ద్రోహం చేస్తావా? నన్నే దోచుకుంటావా? నా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వస్త్రాలను, వెండిని, బంగారాన్ని, వజ్రాలని దాచిపెట్టుకుంటావా? నీకు సిగ్గులేదు? అరుస్తూ కేకలేస్తూ రాజు అన్నాడు, బీరువా తెరువు. మంత్రి ఖచ్చితంగా చెప్పేశాడు, రాజా మీరు ఏం చేయమన్నా చేస్తాను కానీ మంత్రి నేను మాత్రం బీరువా తెరవలేను. నా మాటకే ఎదురు చెప్తావా? రాజా దాంట్లో నాకు చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, అవి ఎవరు చూడడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు. రాజు కోపం వచ్చింది. సైనికులకు ఆజ్ఞాపించాడు. వారు బీరువాని తెరిచి పడేశారు. అందులో ఉన్న వాటిని చూశాడు రాజు. చుట్టూ ఉన్న వారందరూ చూశారు, బహుగా ఆశ్చర్యపోయారు. రాజు నెమ్మదిగా వచ్చి మంత్రితో అంటున్నాడు, ఏమిటయ్యా ఇది? వీటిని ఎందుకు నువ్వు ఇంత ఖరీదైనటువంటి బీరువాలో పెట్టావు? ఏమిటిది? మంత్రి వచ్చి అంటున్నాడు, రాజా, రోడ్డు పక్కన అడుక్కుంటున్నప్పుడు, చిప్ప చేతిలో ఉన్నప్పుడు, కర్ర చేతిలో ఉన్నప్పుడు మీ కనికరము కలిగినటువంటి కళ్ళు నా మీద పడినాయి. దిక్కు మాలిన వాడిని రాజుగా చేశారు, దిక్కు మాలిన వాడిని మంత్రిగా చేశారు. ఇప్పుడు నేను మంత్రిగా ఏ లోటు లేకుండా అన్నీ అనుభవిస్తున్నా. అలా అనుభవిస్తున్న నేను ఎక్కడ మీ కనికరము, మీ ప్రేమను మర్చిపోతానేమోనని చెప్పి ఆనాడు నేను అడుక్కున్న చిప్పను, కర్రను, ఆనాడు నేను కలిగి ఉన్న ఆ అడుక్కునే వస్త్రాలను నా బీరువాలో దాచిపెట్టుకున్నాను రాజా. ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు సాయంత్రము ఆ చిప్పను, ఆ కర్రను, ఆ మురికి వస్త్రాలను చూసుకుంటూ నా మనసులో ఒక తలంపు, ఇది నా జీవితము, ఇది నా స్థితి, రాజు కనికరం మీదే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని మర్చిపోకుండా ఉండడానికి వీటిని జాగ్రత్తగా దాచుకున్నాను రాజా, ఎక్కడా నాకు గర్వము రాకుండా. దేవుడు తన ప్రజలను చూసి అన్నాడు, పర్ణశాలల పండుగను ఏర్పరచుకోండి. ఎందుకో? ఒకప్పుడు మీరు ఈ స్థితిలోనే ఉండేవాళ్ళు, అరణ్యములో గుడారములో నివసించేవాళ్ళు, దిక్కులేని హీన స్థితిలో ఉండేవారు. కానీ మిమ్మల్ని నేను ప్రేమించాను, కనికరించాను, మీకంటూ ఒక రాజ్యాన్ని ఇచ్చాను. ఆ రాజ్యం మిమ్మల్ని స్థిరపరిచాను. మీరు స్థిరపడిన తరువాత ఎక్కడ నన్ను మర్చిపోతారో, ఎక్కడ నాకు దూరం అయిపోతారో, రేపొద్దున మీ పిల్లలు మిమ్మును ఐగుప్తు నుంచి విడిపించినటువంటి దేవుడు ఉన్నాడని చెప్పి వారికి తెలియకుండా నిర్లక్ష్యపరుస్తారేమో. ఖచ్చితంగా మీరు ఉన్నంత కాలము ఇది ఇశ్రాయేలీయులకు నిత్య నిబంధన కట్టడము. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీయులు సంవత్సరంలో 7 రోజులు మరి పట్టణాలను విడిచిపెట్టి, యూదులు ప్రాముఖ్యంగా పట్టణాలను విడిచిపెట్టి ఎడారులలో గుడారాలు వేసుకుంటారు. 7 రోజులు ఆ గుడారాల్లోనే వారు ఇప్పటికి కూడా నివసిస్తారు. ఏం తెలియజేస్తుంది? కృతజ్ఞతా భావం తెలియజేస్తుంది. ఒకప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం, మా పితరులు ఈ విధంగా ఉండేవాళ్ళు, కానీ దేవుడు ఈరోజు మాకు రాజ్యాన్ని ఇచ్చాడు, రాజనగరులు ఇచ్చాడు, బిల్డింగ్ని ఇచ్చాడు, అందులో సకల సుఖాన్ని దేవుడు ప్రసాదించాడు. కానీ ఒకప్పుడు మా స్థితి ఇది. పర్ణశాలల పండుగ, సొలొమోను ఈ 3 పండుగలు కూడా ఆచరించాడు. మొదటిది పస్కా పండుగ, సహోదర సహోదరి అనగా దాటిపోవుట.
దేవుడు నిన్ను నన్ను శిక్షించకుండా, నిన్ను నన్ను శిక్షకు అప్పగించకుండా దాటిపోవాలని ఆశించాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు బలి పశువుగా, పస్కా బలి పశువుగా తన ప్రియ కుమారుని యేసుక్రీస్తునే సిలువకు అప్పగించాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. రెండోదిగా ప్రథమ ఫలముల పండుగ, లేదా కోతకాల పండుగ, లేదా పెంతుకోస్తు పండుగ. ఆ పండుగ నాడు 50వ దినమున దేవుడే దిగి వచ్చాడు మోషేను కలుసుకోవడానికి. ఈ పెంతుకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చాడు నువ్వు నేను ప్రభు కొరకు సాక్షులుగా జీవించటానికి. కృతజ్ఞతా భావము కలిగి మనం సంపాదించే సంపాదనలో, మనం కలిగి ఉన్న పాడి పంటలలో ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి ఇచ్చేటటువంటి పండుగ పర్ణశాలల పండుగ. మన స్థితి ఏమిటో, మన గతి ఏమిటో మర్చిపోకుండా దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతా భావముతో, నాయనా ఒకప్పుడు మా జీవితాలు ఎలా ఉండేవి, కానీ మమ్మల్ని ఎంతగా కనికరించి దీవించి హెచ్చించావో అని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఆ గుడారములో దేవుని యొక్క ఉపకారమును జ్ఞాపకము చేసుకునే పండుగ. అడుగుతున్నా, ఈ పర్ణశాల పండుగ అనుభవము నీ జీవితంలో ఉందా? కృతజ్ఞత భావము, కృతజ్ఞత జీవిత విధానము నీ హృదయంలో ఉందా? ఆనాడు సొలొమోను సంవత్సరంలో 3 సార్లు ఈ పండుగలను ఆచరించేవాడు. కారణం ఏమిటి? దేవుడు సెలవిచ్చాడు. ఏమని? ఈ 3 పండుగలు మీరు ఆచరించాలి. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పెంతుకోస్తు పండుగ, మూడవ పండుగ పర్ణశాలల పండుగ. దేవుని బిడ్డలమైన మనము మొదటిగా పస్కా పండుగ. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు నా కొరకు పస్కా బలి పశువుగా అప్పగించబడ్డాడు. ఆ క్రీస్తు రక్తము ద్వారా మనము ముద్రించబడినట్లయితే మనకు నరకము లేదో. అయితే ఏం చేయాలి? అటువంటి అనుభవం పొందుకున్న మనము పెంతుకోస్తు పండుగ అనగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, క్రీస్తును విశ్వసించిన వారందరినీ కూడా తన శక్తితో నింపాడు. నీవు నేను క్రీస్తు శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి దేవునికి సాక్షులుగా జీవించాలి. అదే సమయంలో మర్చిపోవద్దు. ఏమిటి? మనం ఒకప్పుడు పాపిష్టి వాళ్ళమని, ఒకప్పుడు దేవునికి శత్రువులుగా ఉన్నామని, అటువంటి మనల్ని దేవుడు ఎంతో ప్రేమించి రక్షించి నీతిమంతులుగా తీర్చి ఈరోజు ఇట్టి స్థితి మనకు అనుగ్రహించాడని మర్చిపోకుండా కృతజ్ఞతా భావము కలిగి ఉండటమే పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగలో మనం అందరము జీవితాంతము పాల్పంచుకోవాలి. కృతజ్ఞతా భావము కలిగి పెంతుకోస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కలిగి, పస్కా పండుగ క్రీస్తు రక్తములో కడగబడిన వారుమై క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పస్కా పండుగ నా కొరకు మా కొరకు నాయనా సిలువలో పస్కా బలి పశువుగా అప్పగించబడ్డావు. ఏ తండ్రి ఏ తల్లి తన బిడ్డలను కూడా అమ్మడానికి ఇష్టపడడే, అటువంటిది నీవు నీ కుమారుణ్ణి నా కొరకు మా కొరకు సిలువ పైన పస్కా బలి పశువుగా అర్పించుట కొరకు అప్పగించావే. ఎంత ప్రేమ గలవాడివి, ఎంతగా మమ్మను ప్రేమించావు. ఆ క్రీస్తు రక్తములో మేము కడగబడకపోతే మాకు శిక్ష తప్పదు. ఈ రోజున ఆయన ఎవరైనా ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే, నీ రక్తములో కడగబడకుండా ఉన్నట్లయితే అట్టి వారిని దర్శించండి. ఆ నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడిపించండి. పెంతుకోస్తు పండుగ నీవే దిగి వచ్చి మోషేను కలిసిన పండుగ. నాయనా పెంతుకోస్తు దినము నాడు పరిశుద్ధాత్ముడా నీవే దిగి వచ్చావు, క్రీస్తును అంగీకరించిన వారిని నీ శక్తితో నింపావు. అలాగే మమ్మును కూడా నీ బలముతో, నీ శక్తితో, నీ కృపతో, నీ పరిశుద్ధతతో నింపండి. నీకు సాక్షులుగా, క్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి పర్ణశాలల పండుగ. తండ్రి, ఒకప్పుడు మేమేమై ఉన్నామో, మా స్థితిగతులు ఏమిటో మర్చిపోకుండా ఎప్పటికప్పుడు నాయన కృతజ్ఞతా భావము కలిగి నిన్ను సేవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అద్భుతమైన సందేశం